కంఫర్ట్ జోన్ అనేది ఎలా ఉంటుందంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది కంఫర్ట్ జోన్. అక్కడ ఏది గ్రో అవ్వదండి. సో కంఫర్టబుల్ జోన్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ బట్ నథింగ్ గ్రోస్ ఓవర్ దేర్. అక్కడ ఏది గ్రో అవ్వదు. సో ఎప్పుడైతే మీరు కొద్దిగా అన్కంఫర్టబుల్ అవుతారో, కొద్దిగా స్ట్రెచ్ అవుతారో, కొత్తవి నేర్చుకుంటారు, కొత్త థాట్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొత్త బిలీఫ్స్ ఏర్పడతాయి, కొత్త యాక్షన్స్ లోకి వస్తారు, కొత్త రిజల్ట్స్ వస్తాయి. రైట్, చేసింది మళ్ళీ 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 చేస్తూ డిఫరెంట్ రిజల్ట్స్ రావాలి, కొత్త రిజల్ట్స్ రావాలంటే దట్ ఇస్ కాల్డ్ ఇన్సానిటీ. సో ఇక్కడ కొద్దిగా అన్కంఫర్ట్ జోన్ లోకి వెళ్తారు. అన్కంఫర్ట్ జోన్ లోకి వెళ్తే ఏమవుతుందో లెట్ అస్ ఎక్స్పీరియన్స్. ఓకే, లెట్స్ ఆల్ ఆఫ్ అస్ మీ రెండు హ్యాండ్స్ ని క్లాస్ప్ చేయండి. ఈ రెండు హ్యాండ్స్ ని దగ్గరికి తీసుకోండి. ఓకే, కొంతమంది రైట్ ఫింగర్ పైన ఉండొచ్చు, ఇంకొంతమంది లెఫ్ట్ ఫింగర్ పైన ఉండొచ్చు అండి. ఏదో ఒక ఫింగర్ పైన ఉంటుంది. చూడండి, రైట్ ఫింగర్ పైన ఉన్న వాళ్ళు, యూ పీపుల్ ఆర్ వెరీ క్రియేటివ్ పీపుల్, కంగ్రాచులేషన్. రైట్ ఫింగర్ పైన ఉన్న వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. సో అన్ని ఫింగర్స్ ని చేంజ్ చేయండి. ఎలా అనిపిస్తుంది చూడండి, కొద్దిగా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. మళ్ళీ నార్మల్ మోడ్కి వచ్చేయండి. మళ్ళీ నార్మల్ మోడ్కి రాగానే వావ్ అమేజింగ్, కంఫర్ట్ జోన్ లోకి వచ్చాం. మళ్ళీ చేంజ్ చేయండి. కొద్దిగా అన్కంఫర్టబుల్ ఎంతమందికి అనిపిస్తుంది అండి? కొద్దిగా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. కరెక్టా? హౌ అవర్ మైండ్ డస్. మన మైండ్ కూడా ఇలానే చేస్తుంది. కొత్తవి ఏదైనా నేర్చుకునేటప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటాం, అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది కొత్త యాక్షన్ తీసుకోవడానికి, కొత్త విధానంలో ఆలోచించడానికి. బట్ అక్కడే లైఫ్ అంతా క్రియేట్ అవుతుంది. అంటే మన హ్యాండ్ ని చేంజ్ చేయడానికి, ఫింగర్స్ ని చేంజ్ చేయడానికి మైండ్ ఇంత బ్లాకేజెస్ చూపెడుతుంటే, కొత్త రిజల్ట్స్ తీసుకురావాలి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ తీసుకురావాలంటే మైండ్ ఎంత రెసిస్టెన్స్ చూపెడుతుందో, కొత్తవి నేర్చుకోవడానికి, కొత్త థాట్ ప్రాసెస్ లోకి రావడానికి కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి, లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ రెసిస్టెన్స్ నుంచి బయటపడాలండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ స్టెప్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. ఒక రాకెట్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో 90% ఆఫ్ ద ఫ్యూయల్ ఆ రాకెట్ లాంచింగ్ లో ఫస్ట్ 5 minutes యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 5 minutes ఆ రెసిస్టెన్స్ నుంచి బయటపడాలి. రైట్, సో ఒక్కసారి కనుక అది లాంచ్ అయిందా 90% ఫ్యూయల్ ఫస్ట్ ఒక 5 minutes లో యూజ్ అవుతుంది. మిగతా 10% ఫ్యూయల్ ఆ రాకెట్ జర్నీ అంతా యూజ్ అవుతుంది. అంటే చూడండి, వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ స్టెప్? ద ఫస్ట్ స్టెప్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ స్టెప్ అండి. ఒక ట్రైన్ ఎప్పుడైతే తన జర్నీ స్టార్ట్ చేస్తుందో, చాలా వరకు ఫ్యూయల్ అంతా కూడా ఆ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే యూజ్ అవుతుంది. ఒక్కసారి అది జర్నీ స్టార్ట్ చేసిందా, అది ఎఫర్ట్లెస్ గా ముందుకెళ్తుంది. Narendra, the coach Narendra in front of you for LIC WhatsApp group lo unna fast track mitrulandaru kuda welcome. Aditya, share now link to all groups. Share to everybody. Now, thank you so much, sir. Very good. Shall I start, sir? Please start. Yeah. Thank you so much, Gampa sir, and thank you so much to all the participants who are here. So ee roju ee next 60 minutes nunchi 80 minutes varaku ayye session lo I want all of you to open your minds and listen with an open mind. Okay, because lot of times we have lot of labels. I am this and this, I have so many years of experience, నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇది, నేను అది అని. సో ఈ లేబుల్స్ అన్ని ఏం చేస్తుంటాయంటే, ఈ లేబుల్స్ మనం నేర్చుకోకుండా ఆపేస్తుంటాయండి. ఓకే, సో కెన్ వి ఆల్ రిమూవ్ దోస్ లేబుల్స్? ఆ లేబుల్స్ అన్ని తీసేద్దామండి. రైట్, సో లెట్ us remove all the labels. లేబుల్స్ అంటే ఏంటంటే, మీరు టీఓటీ సిఓటీ, నేను అది చేసిన, నేను ఇది చేసిన, 50 ఏళ్ళ కింద అది ఇది అది తీసేయండి దయచేసి. ఓకే, రైట్. ఓకే, సో learn from an open mind. ఎందుకంటే because this is something which I am talking about mindset అండి. సో మైండ్ సెట్ కనుక సరిగ్గా ఉంటే we can achieve lot of great results. సో ఈ నెక్స్ట్ 1 hour వరకు మిమ్మల్ని కొద్దిగా అన్కంఫర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. ఓకే, మీరందరూ రెడీగా ఉన్నారా అన్కంఫర్టబుల్ అవ్వడానికి? కరెక్టా? గ్రేట్. బికాస్ కంఫర్ట్ జోన్ అనేది ఎలా ఉంటుందంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది కంఫర్ట్ జోన్. బట్ అక్కడ ఏది గ్రో అవ్వదండి. సో కంఫర్టబుల్ జోన్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ బట్ నథింగ్ గ్రోస్ ఓవర్ దేర్. అక్కడ ఏది గ్రో అవ్వదు. సో ఎప్పుడైతే మీరు కొద్దిగా అన్కంఫర్టబుల్ అవుతారో, కొద్దిగా స్ట్రెచ్ అవుతారో, కొత్తవి నేర్చుకుంటారు, కొత్త థాట్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొత్త బిలీఫ్స్ ఏర్పడతాయి, కొత్త యాక్షన్స్ లోకి వస్తారు, కొత్త రిజల్ట్స్ వస్తాయి. రైట్, ఒక కొటేషన్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యూర్ డూయింగ్ సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఇఫ్ యూర్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ రిజల్ట్స్, దట్ మీన్స్ దట్ ఈస్ ఇన్సానిటీ. అది పిచ్చితనం అంటుందండి. అంటే చేసింది మళ్ళీ చేస్తూ డిఫరెంట్ రిజల్ట్స్ రావాలి, కొత్త రిజల్ట్స్ రావాలంటే దట్ ఈస్ కాల్డ్ ఇన్సానిటీ. సో ఇక్కడ కొద్దిగా అన్కంఫర్ట్ జోన్ లోకి వెళ్తారు. అన్కంఫర్ట్ జోన్ లోకి వెళ్తే ఏమవుతుందో లెట్ us ఎక్స్పీరియన్స్. ఓకే, లెట్స్ ఆల్ ఆఫ్ అస్ మీ రెండు హ్యాండ్స్ ని క్లాస్ప్ చేయండి. ఈ రెండు హ్యాండ్స్ ని దగ్గరికి తీసుకోండి. ఓకే, కొంతమంది రైట్ ఫింగర్ పైన ఉండొచ్చు, ఇంకొంతమంది లెఫ్ట్ ఫింగర్ పైన ఉండొచ్చు అండి. ఏదో ఒక ఫింగర్ పైన ఉంటుంది. చూడండి, రైట్ ఫింగర్ పైన ఉన్న వాళ్ళు, యూ పీపుల్ ఆర్ వెరీ
క్రియేటివ్ పీపుల్, కంగ్రాచులేషన్స్. రైట్ ఫింగర్ పైన ఉన్న వాళ్ళు ఎంతమంది అండి? రేజ్ యూర్ హ్యాండ్స్, రియల్ హ్యాండ్స్. థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్. కొంతమంది హ్యాండ్స్ లో లెఫ్ట్ ఫింగర్ పైకి వస్తుంది చూడండి, రైట్? దే ఆర్ బ్యూటిఫుల్ పీపుల్. ఓకే, రైట్ ఫింగర్ పైకి వచ్చిందా? యు ఆర్ క్రియేటివ్. లెఫ్ట్ ఫింగర్ పైకి వచ్చిందా? యు ఆర్ బ్యూటిఫుల్. దట్ వాజ్ జస్ట్ అ జోక్. సో యాక్చువల్ టాపిక్ లోకి వస్తామండి. ఈ రెండు హ్యాండ్స్ ని క్లాస్ప్ చేసినప్పుడు చూడండి, ఐదర్ లెఫ్ట్ ఫింగర్ పైన ఉండొచ్చు, లేదంటే రైట్ ఫింగర్ పైన ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే అన్ని ఫింగర్స్ ని చేంజ్ చేయండి. అన్ని ఫింగర్స్ ని చేంజ్ చేసి లెఫ్ట్ ఉన్న వాళ్ళు రైట్ కి వచ్చే విధంగా చేయండి. అందరూ, ఆల్ ఆఫ్ యూ, ఐ కెన్ సే దిస్. రుద్రరాజు గారు, సురేష్ గారు, ఆదిత్య గారు, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ డూ దిస్. భాస్కర్ గారు, ప్లీజ్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో అన్ని ఫింగర్స్ ని చేంజ్ చేయండి. ఎలా అనిపిస్తుంది చూడండి, కొద్దిగా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. మళ్ళీ నార్మల్ మోడ్కి వచ్చేయండి. మళ్ళీ నార్మల్ మోడ్కి రాగానే వావ్, అమేజింగ్, కంఫర్ట్ జోన్ లోకి వచ్చాం. మళ్ళీ చేంజ్ చేయండి. కొద్దిగా అన్కంఫర్టబుల్ ఎంతమందికి అనిపిస్తుందండి? కొద్దిగా అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది, కరెక్టా? ఎస్, నార్మల్ మోడ్కి వచ్చేయండి. వావ్, ఎంత రిలాక్స్ అనిపిస్తుంది చూడండి. దిస్ ఇస్ హౌ అవర్ మైండ్ డస్. మన మైండ్ కూడా ఇలానే చేస్తుంది. కొత్తవి ఏదైనా నేర్చుకునేటప్పుడు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటాం, అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది కొత్త యాక్షన్ తీసుకోవడానికి, కొత్త విధానంలో ఆలోచించడానికి. బట్ అక్కడే లైఫ్ అంతా క్రియేట్ అవుతుంది. అంటే మన హ్యాండ్ ని చేంజ్ చేయడానికే, ఫింగర్స్ ని చేంజ్ చేయడానికే మైండ్ ఇంత బ్లాకేజెస్ చూపెడుతుంటే, కొత్త రిజల్ట్స్ తీసుకురావాలి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్ తీసుకురావాలంటే మైండ్ ఎంత రెసిస్టెన్స్ ఉంటుందో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఐ వాంట్ టు టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఆల్ ఆఫ్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ BIO, bring it on, so that మంచి కాంటెంట్ మీ ముందుకు రావడానికి రెడీగా ఉంటుంది. ఓకే, సో వెన్ స్టూడెంట్ ఈస్ రెడీ, టీచర్ కమ్స్. ప్లీజ్ టైప్ ఆల్ ఆఫ్ ఇన్ ద చాట్ బాక్స్ BIO, బ్రింగ్ ఇట్ ఆన్. లక్ష్మణ్ గుప్తా గారు, థ్యాంక్ యూ సో మచ్. టైప్ BIO, వండర్ఫుల్ అండి, గ్రేట్. ఎస్, సో ఎలాగైతే మన హ్యాండ్స్ ని చేంజ్ చేయడానికి మన మైండ్ ఎంత రెసిస్టెన్స్ చూపెడుతుందో, కొత్తవి నేర్చుకోవడానికి, కొత్త థాట్ ప్రాసెస్ లోకి రావడానికి కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి, లాట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ రెసిస్టెన్స్ నుంచి బయటపడాలండి. సో ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఈస్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్. మీరందరూ ఇంపాక్ట్ ఫౌండేషన్ తో అండ్ గంపా సార్ తో అండ్ ఈ లెర్నింగ్ ప్రాసెస్ లో వచ్చారు అంటే దట్స్ అ ఫస్ట్ స్టెప్, రైట్? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ స్టెప్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. సి, ఒక రాకెట్ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో 90% ఆఫ్ ద ఫ్యూయల్ ఆ రాకెట్ లాంచింగ్ లో ఫస్ట్ 5 minutes యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 5 minutes ఆ రెసిస్టెన్స్ నుంచి బయటపడాలి, రైట్? సో ఒక్కసారి కనుక అది లాంచ్ అయిందా 90% ఫ్యూయల్ ఫస్ట్ ఒక 5 minutes లో యూజ్ అవుతుంది. మిగతా 10% ఫ్యూయల్ ఆ రాకెట్ జర్నీ అంతా యూజ్ అవుతుంది. అంటే చూడండి, వాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ స్టెప్? ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ద ఫస్ట్ స్టెప్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ స్టెప్ అండి. ఒక ట్రైన్ ఎప్పుడైతే తన జర్నీ స్టార్ట్ చేస్తుందో చాలా వరకు ఫ్యూయల్ అంతా కూడా ఆ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే యూజ్ అవుతుంది. ఒక్కసారి అది జర్నీ స్టార్ట్ చేసిందా అది ఎఫర్ట్లెస్ గా ముందుకెళ్తుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అండి. మీరందరూ నేర్చుకోవడానికి కూడా ఈ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ గివ్ అ ప్యాట్ టు యువర్ సెల్ఫ్. గుడ్ జాబ్, సే దిస్, గుడ్ జాబ్, వండర్ఫుల్ జాబ్, ఆసమ్ అండి. సో ఫ్రెండ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి, కొత్తవి నేర్చుకోవడానికి మనం ముందుకెళ్తున్నప్పుడు రెసిస్టెన్స్ వస్తుందండి. ఆ రెసిస్టెన్స్ ని ఎలా బ్రేక్ చేయాలి? సో ఐ వాంట్ టు ఆస్క్ ఆల్ ఆఫ్ యూ, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఈస్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఈస్ దట్ వన్ థింగ్, వన్ ఆస్పెక్ట్ దట్ యూ వాంట్ టు హ్యావ్ అ గ్రేట్ రిజల్ట్స్? మంచి రిజల్ట్స్ ఏ ఏరియాలో రావాలనుకుంటున్నారు? హెల్త్ విషయంలోనా, రిలేషన్షిప్ లోనా, బిజినెస్ పరంగానా? whatever it is, please type in the chat box in which area you want more results. మీరు ఏ ఏరియాలో ఎక్కువ రిజల్ట్ చూడాలనుకుంటున్నారు? బ్యూటిఫుల్ రిజల్ట్స్, హెల్త్ పరంగా, రిలేషన్, ఫినాన్స్, బిజినెస్, కెరియర్, whatever it is, please type in the chat box. బిజినెస్ కార్తిక్ గారు, శ్రీనివాస్ గారు హెల్త్, రాజు గారు హెల్త్, వండర్ఫుల్ అండి. ఒక చిన్న వీడియో చూపెడతానండి. ఈ చిన్న వీడియోలో ఒక బ్యూటిఫుల్ లెసన్ ఉంటుందండి.
హ్యాపీగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. చాలా మందిలో మనం చూస్తుంటాం, స్కూల్ లైఫ్ లో వాళ్ళు ఫెయిల్యూర్ గా ఉండొచ్చు, బట్ లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. ఇంకొంతమంది స్కూల్ లైఫ్ లో బెస్ట్ స్టూడెంట్ గా ఉన్న వాళ్ళు లైఫ్ లో అంతగా సక్సెస్ఫుల్ అవ్వట్లేదు. ఎంతమంది చూస్తున్నారండి అలాంటి వాళ్ళని? ఎస్. కొంతమంది చూడండి, వాళ్ళ లైఫ్ లో ఇన్క్యూరబుల్ డిసీజ్ లైక్ క్యాన్సర్, లైక్ డెడ్లీ డిసీజ్ గురించి కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద యాక్సిడెంట్ నుంచి నార్మల్ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద బిజినెస్ క్రాష్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ బిజినెస్ ని హోల్డ్ చేసి రన్ చేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని మనం చూస్తుంటాం. సో ఎందువల్ల కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు? హెల్త్ లో అవ్వచ్చు, రిలేషన్షిప్ లో అవ్వచ్చు, కెరియర్ లో అవ్వచ్చు, బిజినెస్ లో అవ్వచ్చు. మనం ఇంకొంతమందిని చూస్తుంటే ఎడ్యుకేషన్ బాగుంటుందండి. సేమ్ ఫ్యామిలీ, సేమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, సేమ్ ఫైనాన్షియల్ కండిషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్, బట్ ఒకే ఫ్యామిలీలో ఉంటున్నారు. ఒక పర్సన్ ఏమో టాప్ ఆఫ్ ద బిజినెస్ లో ఉంటే ఇంకొక పర్సన్ బిజినెస్ ని రన్ చేయలేకపోతున్నారు. యు నో దట్ ఎగ్జాంపుల్. ఒకే ఫ్యామిలీ నుంచి 2 బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్, ఒకరేమో సేమ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, సేమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బట్ ఒకరేమో బిజినెస్ లో దూసుకుపోతుంటే ఇంకొకరేమో బిజినెస్ లో ఏమీ కాకుండా ఏమో నార్మల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ నవీన్ కుమార్ గారు. అంబానీ ఫ్యామిలీ, గ్రేట్. సో మై క్వశ్చన్ ఈస్ వెరీ సింపుల్. సో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ that is making them, but what is that one thing that is making them successful? What is that one thing that is making them so healthy, rich, business paranga, health paranga, career paranga, money paranga, relationship lo annitlo best ela istunnaru? And what is that one thing we need to learn? I want you to answer after seeing this video. Ee video chudandi, ఒక్కొక్క పాయింట్ ని నోట్ చేసుకుంటూ ఉండండి. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టేక్ ఇట్. Okay, so let me just show you a small video. Just give me a second. Yeah, 1 second. Let me play.
So my question to all of you, Andy, what is that one thing that made them successful? What is that one thing that made them work on their goal consistently, reluctantly? I want all of 1 or 2 people just, raise your hands, virtual hands, so that I will give you unmute option. ఎవరైనా ఒకరైనా ఇద్దరైనా హ్యాండ్ రేజ్ చేస్తే I would like to listen from you. What is that one thing that they have learned and they have implemented? Right? ఎవరైనా ఒకరైనా ఇద్దరైనా they can raise their hands. Never give up attitude. Very good. Vijay Kumar garu, can you unmute, sir? Unmute చేయండి విజయ్ కుమార్ గారు. చెప్పండి సార్. సార్ యా ప్లీజ్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఏదైనా మనం చేసే మన పని మీద నమ్మకం ఉండాలి సార్, బిలీవ్ ఉండాలి. ఓకే, కెమెరా కొద్దిగా Believe సరిగ్గా ఉండాలి. పెట్టుకోండి విజయ్ కుమార్, కొద్దిగా కెమెరా సరిగ్గా పెట్టుకోండి. యా, బిలీఫ్ అండి, కరెక్టా? బిలీఫ్, నమ్మకం. రైట్. దాన్ని కంప్లీట్ గా బిలీవ్ చేయాలి. అది నేను చేస్తాను, అది పాసిబుల్ అవుతుంది, నేను చేయగలను అని ఒక కంప్లీట్ బిలీఫ్, అది పాసిబుల్ అవుతుందని ఒక బిలీఫ్ సిస్టమ్ తో ఉండాలి. రైట్, కరెక్ట్ విజయ్ కుమార్ గారు, దట్స్ అమేజింగ్ అండి, వండర్ఫుల్. ఇంకోటి ఏంటంటే మనం చేసే పని ఇష్టంగా చేయాలి సార్. లవ్ వాట్ యు డూ, కరెక్ట్. ప్యాషనెట్ గా చేస్తుండాలి, కరెక్టా? రెగ్యులర్ గా అప్డేట్ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. దట్స్ వండర్ఫుల్ అండి, గ్రేట్, దట్స్ అమేజింగ్. విజయ్ కుమార్ గారికి వండర్ఫుల్ అండి, గ్రేట్, amazing. So friends, just now you said, some people said never give up attitude, bigger dreams, bigger goals, time management, belief system, and a lot of you said because they were all lifelong learners. Okay, I want all of you type in the chat box LLL, because మీ అందరిలో కూడా ఆ లైఫ్ లాంగ్ లెర్నర్ ఎప్పుడు మీలో యాక్టివ్ గా ఉండాలండి. I want all of you type in the chat box LLL, లైఫ్ లాంగ్ లెర్నర్. సో లైఫ్ లాంగ్ గా నేర్చుకుంటూ ఉండాలండి, నాట్ జస్ట్ ఫ్రమ్ ద బుక్స్, నాట్ జస్ట్ ఫ్రమ్ ద టీచర్స్, ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్, ఫ్రమ్ యువర్ ఓన్ ఫెయిలియర్స్, ఫ్రమ్ యువర్ ఓన్ సక్సెస్. మీ ఓన్ సక్సెస్ నుంచి, మీ ఓన్ ఫెయిలియర్ నుంచి, మీ ఓన్ లైఫ్ నుంచి, మెంటర్స్ నుంచి, గురువుల నుంచి, ఓకే, ట్రైనర్స్ నుంచి, కోచెస్ నుంచి. బికాస్ ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళే ముందుకెళ్తుంటారు. బేసికలీ మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ as కాన్స్టెంట్ గా ఏది ఉండదండి. ఐదర్ యూ విల్ గ్రో ఆర్ యూ విల్ డికే. ఐదర్ మీరు మీ లైఫ్ లో గ్రో అవుతుంటారు, లేదంటే డికే అవుతుంటారండి. సో ఏదైనా కాన్స్టెంట్ గా అనేది ఉండదండి. సో ఎవరైనా కాన్స్టెంట్ గా ఉన్నారు అంటే కాన్స్టెంట్ గా లేరు, దే ఆర్ ఐదర్ గ్రోయింగ్ ఆర్ డికేయింగ్. సో ఎప్పుడు ముందుకెళ్ళాలంటే లైఫ్ లాంగ్ లెర్నర్ అనే యాటిట్యూడ్ మీలో ఉండాలండి. సో ఇప్పుడు మీరు లెర్నింగ్ కి రెడీగా ఉంటే టైప్ ఐ ఇన్ ద చాట్ బాక్స్ సో దట్ వి విల్ స్టార్ట్ ద యాక్చువల్ టాపిక్ ఫ్రమ్ నౌ. ఓకే, సో ఫ్రెండ్స్, I know most of you want to change. There is some disturbance, so I'm muting everybody. Okay, so మీ అందరిలో there is one thing that you want to learn. బిజినెస్ ఎలా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్ళాలి, రిలేషన్షిప్ లో ఇంకా హ్యాపీగా ఎలా ఉండాలి, హెల్తీగా ఎలా ఉండాలి, కెరియర్ని ఎలా మేనేజ్ చేసుకుంటుండాలి, ఎక్కువ డబ్బులు ఎలా చేయాలి. సో లాట్ ఆఫ్ యూ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. బట్ ఇవన్నిటికీ ఆన్సర్స్ ఎప్పుడు దొరుకుతుందంటే when you will change, when your mindset will change, అప్పుడు మాత్రమే ఇవన్నీ చేంజ్ అవుతుంటాయండి. సో I deal with a subject called as, a subject which I deal with, this subject is called as NLP. NLP అనే సబ్జెక్ట్ అండి, చాలా మంది కొద్దిగా కొత్తగా ఉంటుంది, బట్ ఇది యుఎస్ నుంచి వచ్చిన సబ్జెక్ట్ అండి. ఓకే, సో యుఎస్ లో ఉన్న చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ని గమనించారు. 1970 నుంచి 80s మధ్యలో సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, సైంటిస్ట్, మ్యూజిషియన్స్, బిజినెస్ మ్యాన్, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళందరూ ఎలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ బిలీఫ్స్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తుంటారు. సో దాన్ని ఎన్ఎల్పి అనే సబ్జెక్ట్ ఏం చేస్తుందంటే, ఎన్ఎల్పి డస్ సంథింగ్ కాల్డ్ యాజ్ మోడలింగ్. ఓకే, సో ఎవరైతే ఎక్సలెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళని మోడలింగ్ చేయడం, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. థ్యాంక్ యూ రమేష్ గారు. సో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, ఎవరైనా మీరుండే ఫీల్డ్ లో, మీరుండే బిజినెస్ లో ఎవరైనా సక్సెస్ఫుల్ గా రిజల్ట్ తీసుకొస్తున్నారు, వాళ్ళకు మంచి లీడ్స్ దొరుకుతున్నాయి, వాళ్ళు మంచిగా క్లోజర్ చేస్తున్నారు, వాళ్ళకి బిజినెస్ మంచిగా బాగా అవుతుందంటే, యు ఆర్ గోయింగ్ టు మోడల్ దెమ్. మీరు వాళ్ళని మోడలింగ్ చేయబోతున్నారు. సో వెన్ యూ మోడల్, వాట్ హ్యాపెన్స్, ఇఫ్ దే ఆర్ గెటింగ్ రిజల్ట్స్, యూ విల్ ఆల్సో గెట్ సేమ్ రిజల్ట్స్. ఓకే, మీకు కూడా అదే రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, సో ఎన్ఎల్పి డీల్స్ విత్ మోడలింగ్. ఓకే,
రైట్. సో ఈ రోజు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎన్ఎల్పిని మీరు ప్రాక్టికల్ గా ఎలా యూజ్ చేయొచ్చు. ఎంతమంది రెడీగా ఉన్నారండి? ప్రాక్టికల్ టూల్స్ ఇవ్వబోతున్నారండి. అండ్ ఈ కోర్స్ నేర్చుకోవడానికి మినిమం ఒక 10,000 అయితే పే చేయాలి. బట్ అంత సబ్జెక్ట్ మీకు ఈరోజు వస్తుంది ఈ నెక్స్ట్ 35 to 40 minutes లో. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే ఎన్ లో ఎన్ ఫర్ వాట్? న్యూరాన్స్. ఎన్ అంటే ఏంటండి? న్యూరాన్స్. ఓకే. ఎల్ అంటే ఏంటంటే లాంగ్వేజ్. ఎల్ అంటే ఏంటంటే లాంగ్వేజ్, లింగ్విస్టిక్. సో ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ని చూసారండి, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్, మీ చిన్నప్పటి ఫ్రెండ్ మీ కలిసాడు. ఓకే. మీ చిన్నప్పుడు ఎప్పుడో మీ 10th standard లో కలిసిన ఫ్రెండ్ ని మీరు చూసారు. సో ఆ ఫ్రెండ్ ని చూడగానే అప్పుడు మీలో ఎలాంటి ఎమోషన్ ఉంటుంది? హీస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. మీరు కలిసి ఆడుకున్నారు, కలిసి ఎంజాయ్ చేశారు. అలాంటి ఫ్రెండ్ చూడగానే మీరు ఎలా ఫీల్ అవుతారు? కెన్ యూ ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ ఇన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? యూ ఫీల్ హ్యాపీ, యూ ఫీల్ ఎక్సైటెడ్, యూ గో అండ్ గివ్ దెమ్ హగ్. కరెక్ట్. హగ్ ఇచ్చేస్తారు. ఎన్ని రోజులు అవుతుంది రా నేను చూసి, రైట్? వి ఫీల్ సో హ్యాపీ, ఎక్సైటెడ్. కరెక్ట్. చాలా హ్యాపీగా, ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు. సో మీరు ఇమ్మీడియట్ గా మీరు ఆ ఫ్రెండ్ ని చూడగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నారు. కరెక్టా? వండర్ఫుల్ అండి. నౌ యూ సీ అ పర్సన్. ఓకే. ఇంకొక కేసు తీసుకుందామండి. మీరు ఒక పర్సన్ ని చూసారు అండ్ దట్ పర్సన్ ఈజ్ అ చీటర్. మిమ్మల్ని చీట్ చేశాడు. ఓకే. మీ దగ్గర నుంచి ఒక 20 లక్షల రూపాయలు తీసుకున్నాడు అండ్ తీర్చకుండా పారిపోయాడు. ఓకే. వాడు ఒక 10 years తర్వాత మీకు కనబడ్డాడు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? యాంగ్రీ. సయ్యద్ గారు వండర్ఫుల్. యు ఫీల్ యాంగ్రీ. ఏంట్రా నా డబ్బు తీసుకున్నా, ఇప్పుడు 20 లక్షలు 10 సంవత్సరాల తర్వాత నువ్వు కనబడ్డావు, నీకు చూపెడతా ఇప్పుడు నా సంగతి. రైట్. యాంగ్రీ, ఫీల్ యాంగ్రీ, ఇరిటేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, రిజెక్టెడ్. రైట్. సో ఇదంతా ఏంటండి? వాట్ ఈస్ దిస్? వి ఫీల్ యాంగ్రీ, వి ఫీల్ ఇరిటేటెడ్. ఓకే. వి వాంట్ టు టేక్ రివెంజ్, వి హేట్ దట్ పర్సన్. సో ఇక్కడ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడంతా కూడా న్యూరాన్స్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ ఉందండి. ఎప్పుడో 10 years కిందటి ఫ్రెండ్స్ ఇంకా మీకు గుర్తున్నారు. ఎప్పుడో ఒక 10 సంవత్సరాల కింద ఎవడో ఒక పర్సన్ చీట్ చేశాడు ఇంకా మీకు గుర్తున్నాడు అంటే మీ న్యూరాన్స్ లో ఆ ఇన్ఫర్మేషన్ ఉందండి. సో న్యూరాన్స్ అంటే ఏంటంటే మన బ్రెయిన్ లో ఉండే సెల్స్ అండి. సో ప్రతి న్యూరాన్ ఒక సూపర్ కంప్యూటర్ లాగా ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకొని పెట్టుకుంటుందండి. సో ఏ ఇన్ఫర్మేషన్ అయితే మన న్యూరాన్స్ లో ఉంటుందో ఆ న్యూరాన్స్ ఫైర్ అవుతాయి. ఆ న్యూరాన్స్ ఫైర్ అవ్వగానే ఆ న్యూరాన్స్ తాలూకు మెసేజ్ ఏదైతే ఉంటుందో అది మన బాడీలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇమ్మీడియట్ గా మన బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. యాంగ్రీలో ఉన్నప్పుడు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, హ్యాపీగా ఉన్నప్పుడు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. హ్యాపీగా ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఒక విధంగా ఉంటుంది, యాంగ్రీలో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ వేరే విధంగా ఉంటుంది. సో అంటే ఎలాంటి న్యూరాన్స్ ఫైర్ అవుతుంటే అలాంటి లాంగ్వేజ్ ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటామండి. సో ఇది మళ్ళీ 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 అవుతూ ఉంటుంది. అందువల్ల దీన్నే మనం ఏమంటామంటే ప్రోగ్రామింగ్ అంటాం. సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే విచ్ ఇస్ ఆటోమేటిక్. ఏదైతే ఆటోమేటిక్ గా అవుతుందో దాన్నే మనం ప్రోగ్రామింగ్ అంటున్నాం. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, రోజు మార్నింగ్ లేవగానే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఆఫీస్కి వెళ్లే ముందు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎలా ఉంటారు? మీ బేసికల్ గా మీ టెంపరమెంట్ ఏంటి? పీపుల్ మిమ్మల్ని ఎలా చూస్తారు? కొంతమంది ఏమంటారు మిమ్మల్ని, తను ఎప్పుడు కోపంగా ఉంటాడు, తను ఎప్పుడు యాంగ్రీగా ఉంటాడు, తను ఎప్పుడు లేజీగా ఉంటాడు. Maybe some technical problems. Yeah. I think yes. I think there's some network issue. Can you hear me, Andy? Ippudu? Yeah. Okay. Thank you so much. Friends, there is a huge rain. Ikkada Mumbai lo chala rain ga undandi. So there is some network issues, but can you hear me now? Okay. Topic ekkada varaku vinnarandi? I was telling about happiness. Happy ga unnappudu konni neurons fire avutuntayi. సాడ్ గా ఉన్నప్పుడు ఇంకొన్ని న్యూరాన్స్ ఫైర్ అవుతుంటాయి, యాంగ్రీగా ఉన్నప్పుడు వేరే న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి. అంటే ఇది ఎలా అంటే ఒక పర్టికులర్ రూమ్ లో కొన్ని న్యూరాన్స్ ఉన్నాయండి. ఆ న్యూరాన్స్ ఫైర్ అవ్వగానే ఆ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తున్నాం, ఆ లాంగ్వేజ్ లోకి వెళ్తున్నాం. ఇక్కడ లాంగ్వేజ్ అంటే రెండు రకాల లాంగ్వేజ్ స్టార్ట్.
Yes, how your day starts. Correct, Naveen Kumar garu. Thank you so much. So, what is happening here? మీరు డే స్టార్ట్ అవ్వగానే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది డిపెండ్స్ అపాన్ ద కైండ్ ఆఫ్ న్యూరాన్స్ విచ్ ఆర్ ఫైరింగ్. సో ఎలాంటి న్యూరాన్స్ ఫైర్ అవుతాయి అలాంటి లాంగ్వేజ్ లో ఉంటారండి. బేసికల్ గా కొంతమంది చూడండి ఆఫీస్ కి రాగానే వాళ్ళు యూనో జస్ట్ క్యాజువల్ గా ఉంటారు, అంత ఎనర్జీ ఉండదు, చాలా లేజీగా ఉంటారు. ఇట్ ఈస్ బికాస్ వాళ్ళ బాడీలో అలాంటి న్యూరాన్స్ ఫైర్ అవుతున్నాయి. ఇంకొంతమంది చూడండి ఎక్సైటెడ్ గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, అన్ని జాబ్స్ తీసుకుంటూ ఉంటారు. సో బికాస్ దెర్ ఇస్ అ డిఫరెంట్ న్యూరాన్స్, ఒక డిఫరెంట్ ప్రోగ్రామింగ్ గా ఉంటుంది. కరెక్ట్ లక్ష్మణ్ గారు. స్మైలింగ్ గా ఉంటారు, అందరితో బాగా మాట్లాడతారు, టాస్క్ చేస్తుంటారు, కంప్లీట్ చేస్తుంటారు. ఇదంతా ఏంటండి? ఇట్స్ ఆల్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. న్యూరో అంటే మన బ్రెయిన్ లో ఉండే న్యూరాన్స్, అవి ఎలా ఫైర్ అవుతున్నాయి దానికి తగ్గట్టు ఒక లాంగ్వేజ్ లోకి వెళ్తుంటాం. ఆ లాంగ్వేజ్ ని బట్టి మనం ప్రోగ్రామింగ్ అవుతుంటాం అండి. ఓకే, సో ఈ రోజు నేను ఒక ప్రాక్టికల్ టెక్నిక్ ని మీకు అందరికి ఇవ్వబోతున్నానండి. ఈ ప్రాక్టికల్ టెక్నిక్ ద్వారా మీరు మీ మైండ్ లో ఉన్న పవర్ఫుల్ న్యూరాన్స్ ని ఫైర్ చేయొచ్చండి. ఓకే, ఈ పవర్ఫుల్ న్యూరాన్స్ ఎలా అంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నారు, ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ లో ఉన్నారు, అండ్ అక్కడ మీకు కావాల్సింది ఏంటి? ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో, ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ లో మీకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్? మీరు పాజిటివ్ గా ఉండాలి. కరెక్టా? మీరు పాజిటివ్ గా ఉండాలి. ఇంకా వాట్ ఎల్స్ యూ నీడ్? కాన్ఫిడెంట్ గా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి. వాట్ ఎల్స్? కాన్ఫిడెంట్, ధైర్యంగా మాట్లాడాలి, లెర్నింగ్, ఓకే, నేర్చుకుంటూ ఉండాలి. వాట్ ఎల్స్? కాన్ఫిడెంట్, ఎనర్జెటిక్ గా ఉండాలి. దాట్స్ గ్రేట్. ఎనర్జెటిక్ గా ఉండాలి. వాట్ ఎల్స్? కరెక్ట్ యాటిట్యూడ్ ఉండాలి. రైట్? వాట్ ఎల్స్? గుడ్ నాలెడ్జ్, అలర్ట్ గా ఉండాలి. కరెక్ట్, అలర్ట్. ఎస్, హ్యాపీనెస్ తో ఆ సిచ్యువేషన్ ని మీరు ఫేస్ చేయాలి. ఓకే, గుడ్ అండి, కరెక్ట్. సో ఇవన్నీ ఒక రూమ్ లో ఉన్నాయండి, ఇవన్నీ ఒక రూమ్ లో ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఒక రూమ్ లో ఉన్నాయి. పాజిటివిటీ, కాన్ఫిడెన్స్, ఎనర్జీ, అలర్ట్, హ్యాపీనెస్ అనేది ఒక రూమ్ లో ఉన్నాయి. ఓకే, ఈ రూమ్ పేరు వచ్చేసి రిసోర్స్ రూమ్ అండి. రిసోర్స్ రూమ్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, సంబడి సెడ్ ఎంతూసియాస్టిక్. ఎస్, ఎంతూసియాజం కూడా మనలో ఉండాలండి. ఓకే, ఈ రూమ్ పేరు వచ్చేసి రిసోర్స్ రూమ్. ఓకే, ఇంకొక రూమ్ ఉందండి. ఈ రూమ్ లో ఏముంటుందంటే లేజినెస్, ఇక్కడ నెగటివిటీ. ఓకే, విల్ గో టు ద రిసోర్సెస్ లేకుండా ఉంటే ఎలా ఉంటారు, రిసోర్సెస్ ఉంటే ఎలా ఉంటారు, రిసోర్సెస్ లేకుంటే ఎలా ఉంటారు. ఐ వాంట్ యూ టు టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎస్, వల్లీదేవి గారు, వి విల్ వర్క్ ఆన్ దాట్. ఓకే, సబ్జెక్ట్ వస్తుందండి, ఫస్ట్ మైండ్ సెట్ డెవలప్ చేసుకుందాం. ఓకే, రైట్. సో వాట్ ఎల్స్? లేజినెస్, సాడ్ గా ఉంటారు. ఓకే, ఎనర్జీ ఉండదు, ఇరిటేటింగ్ గా ఉంటారు. కరెక్ట్, ఇరిటేటింగ్, సాడ్, సోమరిపోతూ. కరెక్ట్, లేజినెస్, సాడ్నెస్, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్. ఓకే, యాంగ్రీ. ఎస్, సో ఒక రూమ్ వచ్చేసి రిసోర్సెస్ రూమ్ అండి, ఇంకొక రూమ్ వచ్చేసి ప్రాబ్లం రూమ్. ఓకే, సో మన దగ్గర 2 రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి, మన మైండ్ లో 2 అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఒక యాక్టివిటీ చేయబోతున్నామండి. ఈ యాక్టివిటీ మీ లైఫ్ ని కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ చేస్తుందండి. ఈ ఒక్క యాక్టివిటీ నేర్పించడానికి 10,000 రూపీస్ తీసుకుంటారండి. ఓకే, సో ఇంటర్వ్యూస్ కి వెళ్ళేటప్పుడు, ప్రెజెంటేషన్స్ కి వెళ్ళేటప్పుడు, పబ్లిక్ స్పీకింగ్ లోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఈ టెక్నిక్ ని యూజ్ చేసుకొని వెళ్తే వాళ్ళు 100% బెస్ట్ ఇస్తారండి. సో ఈ టెక్నిక్ ఇప్పుడు మీరు రెడీగా ఉంటే, ఈ టెక్నిక్ ని ఇప్పుడు మీతో నేను చేపించబోతున్నానండి. ఈ టెక్నిక్ చేయడానికి ఒక 2 కండిషన్స్ అండి. మీ కెమెరా ఆన్ ఉండాలి అండ్ మీరు ఆ రిసోర్సెస్ రూమ్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఓకే, ఎంతమంది రెడీగా ఉన్నారండి? ఎస్, శర్మ గారు, ఐ కెన్ సీ యువర్ హ్యాండ్ సార్. రైట్, ఇంకా చాలా మంది హ్యాండ్ రేజ్ చేయట్లేదు. పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు, వండర్ఫుల్ అండి. నవీన్ కుమార్ గారు, గ్రేట్, ఆసమ్, అమేజింగ్. రైట్, ఐ కెన్ సీ లాట్ ఆఫ్ పీపుల్. గ్రేట్. సో కెమెరా ఆన్ చేసుకొని పెట్టుకోవాలండి, చాలా మంది కెమెరాస్ ఆఫ్ లో ఉన్నాయి కాబట్టి. దిస్ ఇస్ యాక్టివిటీ అండి. ఈ యాక్టివిటీలో మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ యాక్టివిటీ పేరు వచ్చేసి, దిస్ యాక్టివిటీ ఇస్ కాల్డ్ యాజ్ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్. COE అని టైప్ చేయండి అందరూ. సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా మీరు ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా సరే ఎక్సలెంట్ స్టేట్ లోకి వెళ్ళొచ్చండి. సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్, COE. కరెక్ట్. సో సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది బ్యూటిఫుల్ టెక్నిక్. సో ఈ టెక్నిక్ ద్వారా మీరు రిసోర్స్ రూమ్ లోకి వెళ్ళబోతున్నారు. అంటే మీ బాడీలో, మీ బ్రెయిన్ లో ఉన్న న్యూరాన్స్ ని
ఏదైతే సక్సెస్ గురించి ప్రోగ్రామింగ్ అయ్యే న్యూరాన్స్, పాజిటివిటీ, కాన్ఫిడెన్స్, ఎనర్జీ, అలర్ట్, హ్యాపీనెస్, ఎంతూజియాజం ఇవన్నీ మీలో ఉన్నాయండి. బట్ అవి రావట్లేదు, బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? లెట్స్ అండర్స్టాండ్ సింపుల్ సినారియో. ఓకే, అందరూ వర్చువల్ హ్యాండ్ రేజ్ చేస్తున్నారండి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్చువల్ హ్యాండ్స్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ లోవర్ యువర్ హ్యాండ్స్. ఓకే, మీ హ్యాండ్స్ అందరూ లో చేసుకొని పెట్టుకోండి. రియల్ హ్యాండ్స్, ఐ వాంట్ రియల్ హ్యాండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. సో ఫ్రెండ్స్, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ ఉన్నాడండి. ఒక స్టూడెంట్ స్పోర్ట్స్ ని చాలా ఎంజాయ్ చేస్తాడు, స్పోర్ట్స్ ని ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో అలాంటి స్టూడెంట్ ఫిజిక్స్ క్లాస్ వచ్చేసరికి చాలా బోరింగ్ గా ఫీల్ అవుతాడు, లేజీగా ఫీల్ అవుతాడు, లెక్చర్ వినడు, సరిగ్గా వినడు. ఓకే, అంటే సబ్జెక్ట్ వచ్చేసరికి వినట్లేదు, ఫిజిక్స్ మ్యాథ్స్ వచ్చేసరికి చాలా లేజీగా ఫీల్ అవుతున్నాడు, బోరింగ్ గా ఫీల్ అవుతున్నాడు. బట్ అదే స్టూడెంట్ ఫుట్బాల్ వచ్చేసరికి యాక్టివ్ గా ఉంటున్నాడు, ఎనర్జెటిక్ గా ఉంటున్నాడు, పాజిటివ్ గా ఆలోచిస్తున్నాడు, ప్లాన్ చేస్తున్నాడు, ఎనర్జెటిక్ గా ఉంటున్నాడు. అంటే చూడండి మై డిఫరెన్స్. తను స్పోర్ట్స్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ న్యూరాన్స్ ప్రోగ్రామింగ్ అవుతున్నాయి, అండ్ తను ఫిజిక్స్ క్లాస్ లో ఉన్నప్పుడు డిఫరెంట్ న్యూరాన్స్ ప్రోగ్రామ్ అవుతున్నాయి. సో ఇఫ్ ఆ స్పోర్ట్స్ లో ఉన్న న్యూరాన్స్ గనక ఫిజిక్స్ క్లాస్ రూమ్ లో గనక కూడా అవే న్యూరాన్స్ ఫైర్ అవుతాయి, అవే న్యూరాన్స్ కనుక ఫైర్ అయితే, అదే లాంగ్వేజ్ లోకి వెళ్తే తను లైఫ్ లో చాలా రిజల్ట్స్, చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ తీసుకొస్తాడు. ఎస్ ఆర్ ఎస్? ఇట్స్ వెరీ సింపుల్. సో వాట్ ఆర్ వి నో, NLP is a subject which will give you lot of tools అండి. సో యూ లెర్న్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టూల్స్. సో దీంట్లో ఒక టెక్నిక్ వచ్చేసి, దీంట్లో చాలా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్ అబౌట్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద టెక్నిక్, సింపుల్. ఓకే, ఆ మెడిసిన్ ఎలా క్రియేట్ అయింది, ఆ మెడిసిన్ వెనకాల ఏంటి, థియరీ ఏంటి నేను చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద టెక్నిక్. ఎంతమంది రెడీగా ఉన్నారండి? ఓకే, రైట్. సో ఈ టెక్నిక్ గురించి మీరు ఏం చేయాలంటే, మీరు నిల్చోవాలండి, ఫస్ట్ వినండి, టెక్నిక్ వినండి. ఓకే, సో ఈ టెక్నిక్ లో మీరు ఏం చేయాలంటే, నేను మిమ్మల్ని ఒక స్టేట్ లోకి తీసుకెళ్తాను. ఈ స్టేట్ లో రిసోర్సెస్ రూమ్ లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు జనరల్ గా చాలా మంది ప్రాబ్లం రూమ్ లో ఉంటారండి. అంటే వాళ్ళ మైండ్ లో ఏ న్యూరాన్స్ ప్లే అవుతాయంటే, ఏ న్యూరాన్స్ ఫైర్ అవుతాయంటే, ద న్యూరాన్స్ విచ్ విల్ గివ్ దెమ్ యాంగర్, విచ్ విల్ గివ్ దెమ్ ఇరిటేషన్, విచ్ విల్ గివ్ దెమ్ ఫ్రస్ట్రేషన్, యాంగ్రీ అనే న్యూరాన్స్ ఆటోమేటిక్ గా ఫైర్ అవుతుంటాయండి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ డిఫాల్ట్ మోడ్. సో ఈ డిఫాల్ట్ మోడ్ నుంచి మనం డిజైర్డ్ మోడ్ లోకి వెళ్తున్నాం. సో డిజైర్డ్ మోడ్ ఈస్ సంథింగ్ వేర్ విచ్ ఈస్ రిసోర్సెస్ రూమ్. సో మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒక రూమ్ లో ప్రాబ్లం రూమ్ ఉంది, ఇంకొక రూమ్ వచ్చేసి డిజైర్డ్ రూమ్ ఉంది. డిజైర్డ్ రూమ్ విచ్ ఇస్ రిసోర్సెస్ రూమ్. సో రిసోర్సెస్ రూమ్ లోకి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఆ రిసోర్సెస్ రూమ్ రెడీగా ఉందండి. రైట్, సో ఈ రిసోర్సెస్ రూమ్ లో గనక ఒక స్పోర్ట్స్ పర్సన్ వెళితే, ఆ స్పోర్ట్స్ పర్సన్ స్పోర్ట్స్ లో ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్ తీసుకొస్తాడండి. ఒక స్టూడెంట్ కనుక రిసోర్స్ రూమ్ లోకి వెళ్తే తన స్టడీస్ లో ఎక్సలెంట్ గా తను రిజల్ట్ తీసుకొస్తాడు. ఒక బిజినెస్ మ్యాన్ కనుక రిసోర్స్ రూమ్ లో కనుక ఉన్నట్టయితే తను బ్యూటిఫుల్ బిజినెస్ ఐడియాస్, బిజినెస్ ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. సో ఎవరైనా సరే ఆ రిసోర్సెస్ రూమ్ లోకి వెళ్తేనే రిజల్ట్స్ వస్తుంటాయి. ఓకే, ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద రిసోర్సెస్ రూమ్. రైట్, ఎవరైనా సరే అండి, ప్రతి ఒక్కరికి ఆ రిసోర్సెస్ రూమ్ యాక్సెస్ ఉంటుంది. బట్ అక్కడికి వెళ్ళాలి అంటే మీరు కాన్షియస్ గా, మీరు డిజైర్డ్ గా వెళ్ళాలి. డిఫాల్ట్ మోడ్ అనేది ఏంటి? ప్రాబ్లమ్ రూమ్. సో డిజైర్డ్ రూమ్ ఏంటి? విచ్ ఇస్ రిసోర్సెస్ రూమ్. ఓకే, సో ఐఎమ్ టెలింగ్ యూ ద ప్రాసెస్ అండి. దిస్ ప్రాసెస్ హ్యాస్ గాట్ 4 స్టెప్స్ బేసికల్లీ. ఓకే, ఈ 4 స్టెప్స్ ఏంటి? సైంటిఫిక్ గా కొద్దిగా నేర్చుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే లాజికల్ గా ఉంటారండి. ఈ లాజికల్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే అన్నిటికీ లాజిక్ అప్లై చేస్తుంటారు. ఓకే, సో ఈ లాజిక్స్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇది ఇలా అవ్వదు, ఇది ఇలా అవ్వకూడదు, నేను ఇన్ని రోజుల నుంచి చేంజ్ అవ్వలేను, సడన్ గా ఒకే టెక్నిక్ తో ఎలా చేంజ్ అవుతాను, 5 minutes లో చేంజ్ అవుతానా, 10 minutes లో నా లైఫ్ చేంజ్ అవుతుందా అని లాజిక్స్ అప్లై చేస్తుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక 2 minutes లో ఒక ఇన్సిడెంట్ జరిగి మిమ్మల్ని లైఫ్ లాంగ్ పెయిన్ లో ఉంచగలిగితే, ఒక 2 minutes మంచి ఎక్స్పీరియన్స్ జరిగితే మీ లైఫ్ చేంజ్ అవుతుందండి, టర్న్ అవుతుంది. ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ డిస్టర్బ్ చేస్తే, అలాంటి ఇంకో చిన్న ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచగలుగుతుంది. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్. సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వన్ టైమ్ లెర్నర్స్. ఓకే, అంటే ఒక్కసారి కనుక చూస్తే మనకు అర్థమైపోతుంది. రైట్, మీకు తెలుసా అండి, ఫైర్ లో చేతి పెడితే కాలుతుందని తెలుసు. ఎంతమంది తెలుసా అండి? ఫైర్ లో చేతి పెడితే కాలుతుందని ఒక్కసారి చూసాము అంతే, ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాము, మనకు అర్థమైంది అంతే, సింపుల్.
ఓకే, సో వీఆర్ ఆల్ వన్ టైమ్ లెర్నర్స్. ఒక్కసారి కనుక మనం ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తే మన మైండ్ గుర్తుపెట్టుకుంటుందండి. ప్లీజ్ గుర్తుంచుకోండి, మన మైండ్ గుర్తుపెట్టుకుంటుంది. అండ్ ఆల్వేస్ థింక్ దట్ ఎవరైతే సక్సెస్ఫుల్ అవుతున్నారో వాళ్ళు ఇలాంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారండి. వాళ్ళు ఎప్పుడు కాన్షియస్ గా చేసేది ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ ని వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు. ఆ మైండ్ సెట్ ని వాళ్ళు రిపీటెడ్ గా ట్యూన్ చేసుకుంటూ సక్సెస్ వైపుకు వెళ్తుంటారు. అండ్ దట్ ఈస్ వాట్ యూఆర్ డూయింగ్. ఓకే, ఫస్ట్ స్టెప్. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ దిస్ హియర్? ఇక్కడ మనం ఏం చేస్తున్నామండి, మనం రిసోర్సెస్ రూమ్ లోకి వెళ్తున్నాం. ఓకే, సో రిసోర్స్ రూమ్ లో ఏమున్నాయండి? ఎనీబడి వాంట్ టు షేర్? ఎనీబడి కెన్ రేజ్ దేర్ రియల్ హ్యాండ్. రిసోర్సెస్ రూమ్ లో ఏమున్నాయి? ఓకే, ప్రసాద్ గారు కెన్ యూ షేర్ సార్? కెన్ యూ అన్మ్యూట్ సార్? ప్రసాద్ గారు, ఏవిడివి ప్రసాద్ గారు, రిసోర్సెస్ రూమ్ లో ఏమున్నాయండి? సార్ పాజిటివ్ కాన్ఫిడెంట్, ఎనర్జీ, అలర్ట్, హ్యాపీనెస్, ఎంతూజియాజం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు మీ ఫీల్డ్ లో ఉన్నప్పుడు, మీ యొక్క వర్క్ లో ఉన్నప్పుడు, మీ బిజినెస్ లో ఉన్నప్పుడు ఈ రిసోర్సెస్ కనుక మీకుంటే యూ విల్ పర్ఫార్మ్ డిఫరెంట్లీ. am I right? అవునండి. Exactly, you will perform differently, you will perform with more energy, you perform with different attitude, correct? And that is what we are going to do, and that's what we are going to do. Thank you Prasad garu, thank you so much. Great, thank you andi. So ikkada resources room lo మనం వెళ్ళబోతున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్పేషల్ యాంకర్. కొద్దిగా ఎన్ఎల్పి అనేది సైంటిఫిక్ గా ఉంటుందండి, చాలా డీటెయిల్ గా వెళ్ళట్లేదు. మీకు మెయిన్ జ్యూస్ ఇస్తున్నామండి, దాని యొక్క జ్యూస్ మీరు తీసుకుంటున్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఒక స్పేషల్ యాంకర్ అంటే ఒక స్పేస్ ఒకటి సెట్ చేసుకోబోతున్నారు. ఆ స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత మీరు మీ యొక్క బ్రెయిన్ యొక్క 3 మోడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేస్తున్నారు. 3 మోడ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. మన బ్రెయిన్ ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందండి? ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, నా మాట వింటున్నారు, లాస్ట్ 40 minutes నుంచి నన్ను వింటున్నారు. సో మీ బ్రెయిన్ ఎలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది? కెన్ ఎనీబడి టెల్ మీ? ఫస్ట్ ఎలా తీసుకుంటుందండి? విజువల్ గా, కరెక్టా? విజువల్ గా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, మీరు ఏం చేస్తున్నారండి? ఆడిటరీగా మీరు నన్ను వింటున్నారు, నన్ను చూస్తున్నారు, నన్ను వింటున్నారు ఆడిటరీగా. అండ్ ద నెక్స్ట్ ఈజ్ వాట్? దిస్ సంథింగ్ ఫీలింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్, కైనెస్థెటిక్. థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు, కరెక్ట్, కైనెస్థెటిక్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక స్పేషల్ యాంకర్ సెట్ చేస్తున్నాము. ఆ స్పేషల్ యాంకర్ లోకి వెళ్ళిన తర్వాత ఆ స్పేషల్ యాంకర్ లో విజువల్ గా, ఆడిటరీగా, కైనెస్థెటిక్ గా మన బ్రెయిన్ లో ఆల్రెడీ కొన్ని న్యూరాన్స్ ఉన్నాయండి. హ్యాపీనెస్. మీ లైఫ్ లో దెర్ ఇస్ వన్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్ వెర్ యు ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎస్, అలాంటి ఈవెంట్స్ మీ లైఫ్ లో ఉన్నాయండి. ఎస్, చాలా ఈవెంట్స్ ఉన్నాయండి. మీరు ఫస్ట్ టైం కార్ తీసుకున్నారు, మీరు ఫస్ట్ టైం బైక్ తీసుకున్నారు, మీ ఫస్ట్ సాలరీ, మీ స్కూల్లో మీరు ఒక ప్రైజ్ కొట్టారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మీ లైఫ్ లో ఒక మంచి ఈవెంట్ మీ లైఫ్ లో జరిగింది, మీరు ఒక హ్యాపీనెస్ మూమెంట్ మీ లైఫ్ లో జరిగింది. సో ఆ మూమెంట్ గురించి, ఆ మూమెంట్ లోకి వెళ్తారు. అంటే ఆ మూమెంట్ లోకి వెళ్ళగానే ఆ న్యూరాన్స్ ఫైర్ అవుతుంటాయి. సో విజువల్ గా మీరు ఆ ఈవెంట్ ని చూడాలి. ఓకే, మన బ్రెయిన్ ఏంటంటే మన బ్రెయిన్ పిక్చర్స్ లో చూస్తుంటుందండి. మన మైండ్ ఆల్వేస్ థింక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్, రైట్? నేను కొన్ని వర్డ్స్ అంటాను, మీకు ఏం కనబడుతున్నాయి చూడండి. ఓకే, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. మదర్, అమ్మ. అమ్మ అనగానే మీకు ఎవరు కనబడ్డారండి? ఫస్ట్ ఎవరు వచ్చారు మీ మైండ్ లోకి? మీ అమ్మగారు వచ్చారు, మీ అమ్మగారి ఫోటో వచ్చింది, కరెక్ట్? బికాస్ మన మైండ్ ఏం చేస్తుందంటే పిక్చర్స్ ఫామ్ లో చూస్తుందండి. పిక్చర్స్, ఫోటోగ్రాఫ్ కనబడుతుంది. సో దట్ ఈస్ వాట్. మీ అమ్మగారు మీ కళ్ళ ముందు కనబడ్డారు అంటే దట్ ఈస్ విజువల్. అంటే మీ బ్రెయిన్ లో ఆల్రెడీ ఆ న్యూరాన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది, రైట్? ఎస్, మీ ఫస్ట్ బ్యూటిఫుల్ ఫారెన్ టూర్ మీకు గుర్తొస్తుంది, రైట్? మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అనగానే మీ ఫ్యామిలీతో ఎక్కడైతే మీరు ఎంజాయ్ చేశారో కొన్ని మూమెంట్స్ గుర్తొస్తాయి. అంటే బేసికల్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, మనం ఆ న్యూరాన్స్ ని యాక్టివేట్ చేస్తున్నామండి. ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయి, ఆ రిసోర్సెస్ ని ఇక్కడికి తీసుకొస్తున్నామండి. మీకేంటంటే ఇప్పుడు ప్రసాద్ గారు ఉన్నారు, ప్రసాద్ కోర్నే గారు. ప్రసాద్ గారు హాయ్ అండి. ఓకే, ప్రసాద్ గారికి ఇమ్మీడియట్ గా ఒక 10 lakhs రూపీస్ కావాలి. సో ఇప్పుడు ప్రసాద్ గారికి జేబులో లేవండి, బట్ బ్యాంక్ లో ఉన్నాయి. సో ప్రసాద్ గారు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తారు, బ్యాంక్ లో నుంచి ఆ 10 lakh రూపీస్ విత్డ్రా తీసుకొని వస్తారు, అండ్ ఇప్పుడు ఆ వర్క్ ని కంప్లీట్ చేస్తారు. అంటే ఆల్రెడీ తనకు కావాల్సినవి ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? బ్యాంక్ లో ఉన్నాయి. సో బ్యాంక్ లో నుంచి తీసుకురావడమే, దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ అండి. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్?
కరెక్ట్. ఇక్కడ కూడా మనం చేసేది అదే అండి. మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉన్న రిసోర్సెస్ ని మనం బయటికి తీసుకొస్తున్నాం. ఆ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాం, తీసుకొని వస్తున్నాం. కరెక్ట్. వెరీ సింపుల్ అండి. మన బ్రెయిన్ కి, మన మైండ్ కి ఒక కొత్త వే ఆఫ్ రిసోర్సెస్ ని చూపిస్తున్నాం. అండ్ దీన్ని ఒక్కసారి చేసేస్తే మీ బ్రెయిన్ అక్కడ యాంకరింగ్ అయిపోతుందండి. దాన్ని మళ్ళీ రిపీట్ చేయొచ్చు. సో ఈ విధంగా దేర్ ఆర్ 4 స్టెప్స్ అండి. ఫస్ట్ ఒక స్పేషల్ యాంకర్ లోకి వెళ్తాం. నేను మిమ్మల్ని ఆ స్టేట్ లోకి తీసుకెళ్తాను. ఆ స్టేట్ లోకి తీసుకెళ్లిన తర్వాత మీరు అక్కడ విజువల్ గా, ఆడిటరీగా, కైనెస్టిక్ గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నేను మీకు ఒక యాంకర్ ఇస్తానండి. ఏమిస్తానండి? ఆల్ ఆఫ్ యూ సే దిస్, యాంకర్. ఓకే. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎస్ అనాలి. ఏమనాలండి? ఎస్. ఓకే. గట్టిగా అనాలండి. ఆ వర్డ్ సౌండ్ మీరు వినాలి. ఎస్ అని గట్టిగా అనాలి. అక్కడ మనం ఏం చేస్తున్నామంటే మీ మైండ్ కి ఒక యాంకర్ ఇస్తున్నాం, ఒక హుక్ ఇస్తున్నామండి. సో నెక్స్ట్ టైం ఎప్పుడు ఎస్ అన్నప్పటికీ మీరు మళ్ళీ ఆ స్టేట్ లోకి వెళ్తారు, మళ్ళీ అదే రిసోర్సెస్ లోకి వెళ్తారు. సో దీన్ని రోజు మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తుంటారో ఒక 10 days 20 days, అప్పుడు మీ మైండ్ కి ఒక కొత్త ప్యాటర్న్స్ అర్థమవుతుంటాయి. సో అంటే డిఫరెంట్ న్యూరాన్స్ మీరు ఫైర్ చేస్తుంటారు. సో యాజ్ ఐ టోల్డ్ యూ, న్యూరాన్స్ మీలో ఆ న్యూరాన్స్ ని ఫైర్ అయితే అలాంటి లాంగ్వేజ్ లోకి వెళ్తారు, అలాంటి హ్యాపీ కాన్ఫిడెంట్ స్టేట్ లోకి వెళ్తారు. అది మళ్ళీ అవుతుంటే ప్రోగ్రామింగ్ జరుగుతుందండి. సో దిస్ ఇస్ హౌ ద ప్రోగ్రామింగ్ హ్యాపెన్స్. ఓకే, రైట్. సో ఇది ఫస్ట్ లో కొద్దిగా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తుంటారో ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే ఫ్రెండ్స్. సో మీరు చూడండి, ఒక పర్సన్ తన జాబ్ ని హేట్ చేస్తున్నాడు, ఒక జాబ్ లో ఇరిటేట్ అవుతున్నాడు, తను బిజినెస్ చేయట్లేదు అంటే చాలా ప్రోగ్రామింగ్ జరిగిందండి. కొన్ని ఇయర్స్ నుంచి, కొన్ని మంత్స్ నుంచి, కొన్ని డేస్ నుంచి తను మళ్ళీ అదే ఆలోచిస్తున్నాడు, మళ్ళీ అదే స్టేట్ లోకి వెళ్తున్నాడు, మళ్ళీ అదే సాడ్నెస్ లోకి, అదే ఫియర్ లోకి వెళ్తున్నాడు. అందువల్ల బిజినెస్ గురించి అలా ప్రోగ్రామింగ్ జరిగిందండి. ఇప్పుడు ఆ ప్రోగ్రామింగ్ ని మనం ఏం చేయబోతున్నాం? ఆల్ ఆఫ్ యూ సే దిస్. ఆ ప్రోగ్రామింగ్ ని బ్రేక్ చేయబోతున్నాం. ఆల్ ఆఫ్ యూ సే దిస్. ప్రోగ్రామింగ్ ని బ్రేక్ చేయబోతున్నాం. కొత్త ప్రోగ్రామ్స్ ని ఇన్స్టాల్ చేయబోతున్నాం. కొత్త ప్యాటర్న్స్ ని మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం. అంటే పాత ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయబోతున్నాం, కొత్త ప్యాటర్న్స్ ఇన్స్టాల్ చేయబోతున్నాం. సో అందువల్ల ఎంతమంది రెడీగా ఉన్నారండి ఈ టెక్నిక్ కి? దీంట్లో మీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పార్టిసిపేట్ చేయకుంటే ఇట్ లుక్స్ లైక్ సింపుల్ జోక్ గా అనిపిస్తుంది. ఓకే, రైట్. సో లెట్ us డూ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ గురించి ఎగ్జాక్ట్ గా వి విల్ గో ఫర్ 5 to 6 minutes పడుతుందండి. అంతవరకు ఎవరు మధ్యలో లీవ్ అవ్వద్దు, ఎందుకంటే ఇట్స్ అ ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ ఇట్స్ వర్క్స్ వండర్ఫుల్లీ. ఓకే, కరెక్ట్. సో ఐ వాంట్ 2 or 3 people. నేను ప్రాక్టికల్ గా వాళ్ళతో డెమో చూపెడతాను. సో మిగతా వాళ్ళందరూ కూడా చూసి మీరందరూ కూడా చేయొచ్చండి. ఓకే, సో ఐ వాంట్ ఓన్లీ 2 or 3 people. ఎవరైతే కెమెరా ఆన్ లో ఉందో అండ్ మీరు కెమెరా ముందు నిల్చునే స్పేస్ ఉందా చూడండి. కెమెరా ముందు మీరు నిల్చునే స్పేస్ ఉండాలి, నేను చూడగలగాలి. సో దట్ మీ బాడీ లాంగ్వేజ్ నాకు అర్థమవుతుంది మీరు ఆ స్టేట్ లోకి వెళ్ళారో లేదా అనేది. ఓకే, సో హూ విల్ కమ్ ఫార్వర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎవరు రావడానికి రెడీగా ఉన్నారు? ఎనీ 1 or 2 people సో దట్ ఐ కెన్ షో యూ అ డెమో. రమేష్ గారు, చింతకింది రమేష్ గారు, మీరు రెడీగా ఉన్నారండి? ఎస్, నిల్చొని ఉన్నారు కాబట్టి వండర్ఫుల్, గ్రేట్. ఓకే, ఎస్. సో లెట్స్ డూ దిస్ విత్ రమేష్ గారు అండ్ యా. ఓకే, ప్రవీణ్ గారు మీరు కూడా రెడీగా ఉన్నారా? దట్స్ గ్రేట్ అండి, వండర్ఫుల్. ఓకే, ప్రవీణ్ గారు కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? ఓకే, గ్రేట్. నవీన్ గారు అండ్ మీ. ఓకే, ఎస్. నవీన్ కుమార్ గారు హాయ్ అండి. అండ్ రమేష్ గారు హాయ్, వెల్కమ్ అండి. ఎస్. ఓకే, సో ఈ రోజు నేర్చుకునే టెక్నిక్ ని మీరు ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు? నవీన్ కుమార్ గారు ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు రోజు మీ లైఫ్ లో? ఈ రోజు మనం ఒక టెక్నిక్ చేయబోతున్నాం అండి. ఈ టెక్నిక్ పేరు సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్. సర్కిల్, ఐ థింక్ దేర్ సమ్ డిస్టర్బెన్స్ అండి. నవీన్ గారు, రమేష్ గారు, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, ఈ టెక్నిక్ ని మీరు ఎలా యూజ్ చేయబోతున్నారు మీ లైఫ్ లో? ఎక్కడ యూజ్ చేస్తారు ఈ టెక్నిక్ ని? బిజినెస్ లో సంతోషంగా ముందుకెళ్తాం సార్. బిజినెస్ లో కాన్ఫిడెంట్ గా బిజినెస్ చేయాలి. ఓకే, ఎనర్జెటిక్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. కరెక్టా? ఎస్. అలా చేస్తే ఏమొస్తుందండి? ఇన్కమ్ వస్తుంది సార్. వండర్ఫుల్, హ్యాపీనెస్ వస్తే ఇన్కమ్ వస్తుంది. వండర్ఫుల్. ఓకే, సో దీనికి మీరు రెడీగా ఉన్నారండి? వండర్ఫుల్. ఓకే, నవీన్ కుమార్ గారు, వాట్ డూ యూ థింక్? మీరు ఈ టెక్నిక్ ద్వారా
మీరు మీ లైఫ్ లో ఎలా అప్లై చేయబోతున్నారు? ఐ థింక్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ విత్ నెట్వర్క్. నవీన్ కుమార్ గారు, మీ వీడియో స్ట్రక్ అయిందండి. యా, నో ప్రాబ్లం. ఓకే, సో రమేష్ గారు మీరు రెడీ అండి? ఎస్. ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా చేయాలండి ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, మీరందరూ కూడా ఫస్ట్ నేను తనతో చేపిస్తాను, రమేష్ గారితో. ఈ టెక్నిక్ లో 3 to 4 టైమ్స్ మనం రిపీట్ చేస్తామండి, ఎందుకంటే కొత్త ప్యాటర్న్స్ అనేది క్రియేట్ అవ్వాలి. కొత్త ప్యాటర్న్స్ అనేది మన మైండ్ లో క్రియేట్ అయితే, ఇప్పుడు చూడండి కొన్ని ప్యాటర్న్స్ ఎలా ఉంటాయంటే మనం గమనించాము, బట్ ఆ ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతాం. అప్పుడప్పుడు చూడండి, రాత్రి 3:00 3:30కి మెలకు వస్తుంది, అండ్ సడన్ గా మన హ్యాండ్ ఆటోమేటిక్ గా మొబైల్ దగ్గరికి వెళ్తుంది, మొబైల్ లాక్ ఓపెన్ చేస్తుంది, వాట్సాప్ మెసేజ్ చెక్ చేస్తుంది, ఫేస్బుక్ చెక్ చేస్తుంది. వి డోంట్ నో 3:30 3:00 వి నాట్ డూయింగ్ కాన్షియస్లీ. అలా ప్రోగ్రామింగ్ అయ్యామండి, అలా ప్రోగ్రామింగ్ అయ్యాం. అండ్ ఒక పర్సన్ కంటిన్యూస్ గా యాంగ్రీలో ఉన్నాడు అంటే ఒక ప్రోగ్రామింగ్ అండి. లో ఎలా ఉండాలి, ఎక్సలెంట్ గా ఎలా ఉండాలి, ఈ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఒక ప్రోగ్రామింగ్ అండి. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్. సో రమేష్ గారు మీరు ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నారా? రైట్. సో నేను మీతో ఈ రోజు చేపిస్తాను. మీరు ఈ రోజు ఈవినింగ్ ఇంకొకసారి, రేపు ఒక మార్నింగ్, నైట్ ఇంకొక 2 సార్లు, ఇలా ఒక 1 వీక్ వరకు మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే ఈ ప్యాటర్న్ మీ మైండ్ లో సెట్ అవుతుంది. ఓకే ఓకే రైట్, సార్. ఓకే. ఎస్. సో మిగతా అందరూ కూడా ఫస్ట్ చూడండి, అండ్ దెన్ వీ విల్ డూ ఇట్ టుగెదర్. అందరూ చేయాలండి. ఓకే, సో రమేష్ గారు మీ లైఫ్ లో యా. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటుంది, కాన్ఫిడెంట్ మూమెంట్ ఉంది. ఒక్కొక్క మూమెంట్ ని మనం చూడబోతున్నాం అండి, 1 by 1. ఓకే, సో నేను ఏ Okay, sir. మూమెంట్ చూడమంటే ఆ మూమెంట్ లోకి వెళ్ళాలి, అండ్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూడండి ఈ నెక్స్ట్ ఒక 5 to 10 minutes. ఓకే, రెడీ? Ready. ఎస్. ఓకే, ఒక 1 step తీసుకునే విధంగా అంత స్పేస్ ఉండాలి మీ దగ్గర. ఉందా అండి? ఓకే. 1 step, కరెక్ట్. ఓకే, ఇప్పుడు వెనక్కి రండి. జస్ట్ సీ దట్ ఒక సర్కిల్ ఉంది మీ కళ్ళ ముందు, ఒక సర్కిల్ చూడండి, కళ్ళు తెరిసే చూడండి, ఒక సర్కిల్ ఉంది అక్కడ, ఇమాజినరీగా ఒక సర్కిల్ చూడండి. జస్ట్ చూడండి అంతే, చూడండి, అక్కడికి వెళ్ళకండి, అక్కడికి వెళ్ళొద్దండి, వెనకాల ఉండండి. వెనకాల ఉండి ఆ సర్కిల్ ని చూడండి, అక్కడ ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్ కి ఒక కలర్ ఉందండి. ఏ కలర్ ఇస్తారు మీరు? వైట్ కలర్. వండర్ఫుల్ అండి. ఎస్. ఇప్పుడు ఆ సర్కిల్లో మిమ్మల్ని మీరు చూడండి, అక్కడ ఒక రమేష్ గారు ఉన్నారండి. ఒక ఈవెంట్ లో మీరు ఎక్కడైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు, మీ లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ లైఫ్ లో ఒక మూమెంట్ జరిగింది, ఆ మూమెంట్ అక్కడ జరుగుతున్నట్టు చూడండి. ఓకే, ఆ మూమెంట్ అక్కడ జరుగుతుంది, అక్కడ ఎవరెవరు ఉన్నారు మీతో, ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు ఏం చూశారు, ఆ రోజు ఏం విన్నారు, ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు అనేది మీ కళ్ళ ముందు అక్కడ సర్కిల్లో కనబడుతుంది. జస్ట్ సీ దట్. ఆ రోజు అక్కడ ఎవరున్నారు, ఏం చూశారు, ఏం విన్నారు, ఎలా ఫీల్ అయ్యారు. ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఆ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళబోతున్నారు. ఆర్ యు రెడీ? ఎస్. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ఏం చేయాలంటే, నేను కళ్ళు మూసుకోమన్నప్పుడు మీరు చూస్తూ ఆ సర్కిల్లోకి వెళ్ళాలండి. ఆ సర్కిల్లోకి వెళ్ళినప్పుడు మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండి మీరు ఆ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళాలి, ఆ రోజు చూడగలగాలి, వినాలి. ఓకే, కొద్దిగా ఎలా ఉంటూ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నేను మీకు గైడ్ చేస్తాను. చేసిన తర్వాత మిమ్మల్ని నా స్టేట్ లోకి తీసుకెళ్ళి ఎస్ అనమంటారు. ఏమనాలి? ఎస్, ఎస్. ఎస్, ఎస్. ఎస్, ఎస్. ఇలా అనాలి. ఓకే, సో నేను అక్కడికి వెళ్ళిమన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టేట్ లోకి వచ్చిన తర్వాత ఎస్ అనాలండి, అప్పటి వరకు అనొద్దు. ఓకే. ఓకే. ఎస్, దీని వెనకాల చాలా సైన్స్ ఉంటుంది. సో వి విల్ డూ దిస్ ఎక్సర్సైజ్ నా. ఓకే, సో రమేష్ గారు ఇప్పుడు చేయబోతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ అంటే ఇలా ఒక 3 to 4 టైమ్స్ మేము చేస్తామండి. మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వాలి. ఫస్ట్ చూడండి. ఓకే, సో రమేష్ గారు క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి. జస్ట్ థింక్ అబౌట్ దట్ ఈవెంట్. ఆ ఈవెంట్ ని చూడండి ఒకసారి, మీ కళ్ళ ముందు అది మళ్ళీ ప్లే అవుతుంది, మీ కళ్ళ ముందు ప్లే అవుతుంది. ఆ రోజు మీరు చూసిన ఆ ఈవెంట్ మీ కళ్ళ ముందు ప్లే అవుతుంది. దాన్ని ఇంకా కలర్ఫుల్ గా చేయండి, ఇంకా బ్రైట్ గా చేయండి, ఇంకా బ్రైట్ గా కలర్ఫుల్ గా మీ కళ్ళ ముందు ప్లే అవుతుంది. ఆ రోజు మీతో ఎవరున్నారు, ఆ రోజు మీరు ఏం చూశారు, ఆ రోజు ఆ మూమెంట్ లో మీతో ఎవరెవరు ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఆ రోజు మీతో ఎవరు ఏం మాట్లాడారు, ఆ రోజు మీరు ఏం విన్నారు, మళ్ళీ వినండి. దిస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ మళ్ళీ ఇప్పుడు మీరు ఆ మూమెంట్ లోకి వెళ్తున్నారు, ఆ ఫీలింగ్ లోకి వెళ్తున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్తున్నారు. టేక్ 1 step ఫార్వర్డ్, ఒక స్టెప్ ముందుకు వెళ్ళండి. టేక్ 1 step ఫార్వర్డ్. ఎస్, క్లోజ్ యువర్ ఐస్. అండ్ ఇప్పుడు మీరు ఆ ఈవెంట్ లోకి వెళ్ళారు, ఆ సర్కిల్లో ఉన్నారు,
ఆ వైట్ కలర్ సర్కిల్లో మీరు ఉన్నప్పుడు ఇప్పుడు మీరు మళ్ళీ ఆ ఈవెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ యర్ లైఫ్. ఆ రోజు మీతో ఎవరున్నారు మళ్ళీ చూడండి, ఎంత హ్యాపీగా ఉన్నారు. అది బ్రైట్ గా చూడండి, కలర్ఫుల్ గా చూడండి. అండ్ ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ని మీరు చూస్తున్నారు ఇప్పుడు. అండ్ దిస్ ద మోస్ట్ అమేజింగ్ మూమెంట్ ఆఫ్ యర్ లైఫ్. మళ్ళీ వింటున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ ని చేస్తున్నారు, వింటున్నారు, చూస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. అది చూస్తున్నప్పుడు మీ బాడీలో ఎక్కడైనా ఫీలింగ్ ఉందా చూడండి, మీ హార్ట్ దగ్గర, మీ చెస్ట్ దగ్గర, మీ స్టమక్ దగ్గర. యాజ్ ఐ కౌంట్ ఫ్రమ్ 1 to 10, ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా ఇంక్రీస్ అవుతుంది, ఆ ఫీలింగ్స్ ఇంకా మల్టిప్లై అవుతున్నాయి. 1, 2, ఆ పిక్చర్స్ ఇంకా బ్రైట్ గా క్లియర్ గా కనబడుతున్నాయి. 3, ఇంకా దగ్గరగా కనబడుతున్నాయి. ఒక మూవీ లాగా ప్లే అవుతుంది. ఆ రోజు జరిగిన ఈవెంట్ అంతా కూడా ఒక మూవీ లాగా ప్లే అవుతుంది. మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 3, 4, ఇంకా దగ్గరగా కనబడుతుంది. ఒక పెద్ద స్క్రీన్ పైన మిమ్మల్ని మీరు చూస్తున్నారు. మీ కళ్ళ ముందు అది ప్లే అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఆ రోజు మీరు ఎలా ఉన్నారో మీరు మళ్ళీ మీరు చూస్తున్నారు. ఆ మూమెంట్ లోకి వెళ్ళారు. ఆ మూమెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మీరు మీ కళ్ళతో, మీ బాడీతో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. 5, 6, ఇట్స్ అ వండర్ఫుల్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. 7, అప్పుడు మీతో మీరు ఎలా మాట్లాడారు? ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఆ రోజు మీరు ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, మళ్ళీ ఫీల్ అవుతున్నారు. యూర్ గిన్ టు దట్ మూమెంట్, ఎక్స్పీరియన్సింగ్, రీలివింగ్ దట్ మూమెంట్. 8, 9, 10, మీరు ఆ మూమెంట్ లో కంప్లీట్ గా వచ్చేసారు. కంప్లీట్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఆ మూమెంట్ ని. రైట్ నౌ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ దట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ నౌ వెన్ ఐ సే 1, 2, 3, you have to say yes. 1, 2, 3, say yes. Yes. Once again, yes. గ్రేట్, వండర్ఫుల్ అండి. మీరు చూడండి, ఫీల్ అవ్వండి. ఆ ఎక్స్పీరియన్స్ తో స్లోగా 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 బయటికి వచ్చేసేయండి. బయటికి వచ్చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేట్, బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసేయండి, ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఓకే, నౌ మీరు ఒకసారి చేస్తారు, ఒక్కసారి మాత్రమే చేస్తారు. దీన్ని ఇంకొక 3 to 4 times మనం రిపీట్ చేయబోతున్నాం. ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చేసేయండి. సర్కిల్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ సా ద టెక్నిక్. ఇప్పుడు నేను మీ అందరికి గైడ్ చేయబోతున్నానండి. రమేష్ గారితో పాటు మీ అందరికి గైడ్ చేయబోతున్నాను. సో ఆల్ ఆఫ్ యూ రెడీ? అందరు రెడీగా ఉన్నారండి? ఎస్, ఎందుకంటే మీ బ్రెయిన్ కి ఆ ప్యాటర్న్స్ అనేది చాలా స్ట్రాంగ్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ ప్యాటర్న్ స్ట్రాంగ్ అవుతుందో, రేపు ప్రొద్దున మీరు ఎప్పుడైతే మీరు క్లయింట్ తో మీటింగ్ ఉంది, ఒక బిజినెస్ మీటింగ్ ఉంది, ఒక బిజినెస్ సెమినార్ ఉంది, అప్పుడు మీరు మాట్లాడాలనుకుంటున్నారు. సో ఆ ప్రాసెస్ లో వెన్ యూ సే దిస్ ఎస్, మీరు డైరెక్ట్ గా ఆ రిసోర్సెస్ ని యాక్సెస్ చేస్తారు. హ్యాపీనెస్, కాన్ఫిడెన్స్, అలర్ట్నెస్, ఎనర్జెటిక్. రైట్, సో ఇట్స్ అ బ్యూటిఫుల్ టెక్నిక్ అండి. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ దీన్ని ప్రాక్టీస్ చేస్తారు. పెద్ద పెద్ద స్పోర్ట్స్ పీపుల్ దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. ఫిల్మ్ స్టార్స్ దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు. బికాస్ ఎన్ఎల్పి వర్క్స్ in a easier way. Okay, so we are doing, all of us we are doing right now. So I want all of you to please stand up. ఇప్పుడు రమేష్ గారు అయితే ఎలా అయితే చేశారో మీరు అందరూ చేయబోతున్నారండి. బికాస్ థియరీ ఒక వైపు ఉంటుందండి, ప్రాక్టికల్ ఒక వైపు ఉంటుంది. సో థియరీ మీరు ఎంత విన్నా కానీ కొద్దిసేపు మాత్రమే గుర్తుంటుందండి. బట్ ప్రాక్టికల్ ఎప్పుడైతే చేస్తారో అది మీకు ఎక్కువ గుర్తుంటుంది, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్? ఓకే, ఇట్లాంటి బ్యూటిఫుల్ టెక్నిక్స్ ని మీరు ఎన్ఎల్పిలో నేర్చుకోవచ్చు అండి. సో ఎన్ఎల్పి గురించి నేను ఒక వాట్సాప్ గ్రూప్ మీకు షేర్ చేస్తాను, వాట్సాప్ లింక్ షేర్ చేస్తాను. సో మన ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఇంపాక్ట్ లో ఎన్ఎల్పి కోర్ స్కిల్స్ అనే ఒక బ్యూటిఫుల్ వర్క్ షాప్ ఉంటుంది. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఎక్స్పీరియన్స్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ఎంతమంది రెడీగా ఉన్నారండి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ నేర్చుకోవడానికి? దట్స్ అమేజింగ్, అమేజింగ్ అండి, వండర్ఫుల్, గ్రేట్. ఓకే, ఇప్పుడు మీరందరూ నాతో పాటు చేయబోతున్నారు సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే టెక్నిక్. ఇట్స్ అ బ్యూటిఫుల్ టెక్నిక్. సో మీ అందరి లైఫ్ లో కూడా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్, అండ్ ఎక్కడైతే మీరు చాలా కాన్ఫిడెంట్ గా, ఇంతకు ముందు హ్యాపీనెస్ గురించి వెళ్ళాలి, ఇప్పుడు కాన్ఫిడెంట్ మూమెంట్ లోకి వెళ్తున్నాం. కాన్ఫిడెంట్ మూమెంట్ అంటే ఏంటి? మీరు ఒక 100 మంది ముందు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, మీకు ఒక ఒక అవార్డు దొరికింది, మీకు ఒక రివార్డ్ దొరికింది, మిమ్మల్ని అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు. సో అలాంటి మీ లైఫ్ లో ఒక మూమెంట్ ఉంటుంది. ఎస్ ఆర్ ఎస్? మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యారు. అలాంటి మూమెంట్ లోకి మీరు వెళ్ళబోతున్నారు ఇప్పుడు. సో మీ మైండ్ లో అలాంటి రిసోర్సెస్ ఉన్నాయి, ఆ రిసోర్సెస్ ని తీసుకొని రాబోతున్నారు. ఓకే, సో ఇమాజిన్ అ సర్కిల్. అందరూ ఒక సర్కిల్ ఇమాజిన్ చేయండి. మీ ముందు ఒక 1 step డిస్టెన్స్ లో సర్కిల్ చూడండి, అక్కడ ఇమాజినర్ గా చూడండి సర్కిల్. ఓకే, ఆ సర్కిల్ కి ఒక కలర్ ఇవ్వండి, ఏదో ఒక కలర్ ఇవ్వండి, వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. సో ఆ కలర్ లో చూడండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అక్కడ ఊహించుకోండి. మీరు ఎలా ఉన్నారు, ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు, మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా రిసీవ్ చేస్తున్నారు. చూడండి, అదంతా కళ్ళు తెరిచి చూడండి. బికాస్ ఆ ఈవెంట్ మీ కళ్ళ ముందు జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆ సర్కిల్లో ఆ ఈవెంట్ జరుగుతుంది.
అక్కడ ఎవరెవరు ఉన్నారు, అక్కడ మీరు ఆ రోజు ఎలా ఉన్నారు, మీరు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, మీరు ఆ రోజు ఏం చూసారు, ఏం విన్నారు, ఎలా ఫీల్ అయ్యారు, ఇదంతా మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఇంకా చూస్తున్నారు, వింటున్నారు, ఫీల్ అవుతున్నారు. వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు మనం యాక్చువల్ ప్రాసెస్ లోకి వెళ్తున్నాం. ఓకే రైట్. సో నేను చెప్పినప్పుడు మీరు ఆ సర్కిల్లోకి వెళ్ళాలి. అక్కడ ఆ మూమెంట్ ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలి మీ బాడీతో, మీ కళ్ళతో. మళ్ళీ ఆ మూమెంట్ మీ కళ్ళ ముందు జరుగుతున్నట్టు చూడాలండి. ఓకే, సో నా క్లోజ్ యర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. అందరూ కళ్ళు మూసుకోవాలి. ఈ ప్రాసెస్ ని నిల్చొని చేయాలండి. కూర్చొని చేస్తే ప్లీజ్ దానికి ఎఫెక్ట్ ఉండదండి. సో చాలా మంది ఉన్నారు, గెలాక్సీ, రెడ్మీ, ఐఫోన్ మంచి మంచి పేర్లు ఉన్నాయండి. ఓకే, సో ఆల్ గెలాక్సీ, ఐఫోన్ అండ్ సో ప్లీజ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ స్టాండ్ అండ్ డూ ఇట్. నిల్చొని చేయండి. సో దట్ యు విల్ గెట్ నరేంద్ర, I am removing all the people without video. మిత్రులారా, వీడియో Correct. ఆన్ చేయడం వాళ్ళందరినీ తీసేయడం మొదలు పెడుతున్నాను. ఇప్పటికే 20 మందిని తీసేశాను. ఏంటండి ఇది? యు మస్ట్ రెస్పెక్ట్ ది ఎవ్రీబడి. వీడియో ఆఫ్ చేయడము సంస్కారం కాదు. దయచేసి వీడియో ఆన్ చేయండి మిత్రులారా. అందరిని తీసేస్తానండి. ఫ్రెండ్స్. యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ వాజ్. వీడియో ఆన్ చేయకుండా తీసేస్తాం. ప్లీజ్ ప్రొసీడ్. మామూలు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ప్రాక్టికల్ కాబట్టి యూ హ్యావ్ టు డూ దిస్ ప్రాక్టీస్. సో వీఆర్ గోయింగ్ టు రిపీట్ దిస్ 3 to 4 times సో దట్ అది మన బ్రెయిన్ లో ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పటి వరకు ఆ ప్యాటర్న్ క్రియేట్ కాదండి. ఓకే, సో జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ నౌ. మీరు కళ్ళు మూసుకొని అండ్ జస్ట్ ఇమాజిన్ ఆ సర్కిల్లో మీరు చూస్తున్నారు. మీరు మళ్ళీ ఆ ఈవెంట్ లోకి వెళ్తున్నారు. ఎక్కడైతే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, కాన్ఫిడెంట్ గా పీపుల్ తో మాట్లాడారు, ఫేస్ చేశారు, అలాంటి ఈవెంట్ ని మీరు మీ కళ్ళ ముందు చూస్తున్నారు. ఆ రోజు మీతో ఎవరున్నారు, ఆ ఈవెంట్ ని కంప్లీట్ గా ఒక మూవీ లాగా చూడండి. ఆ రోజు ఎవరెవరు ఉన్నారు మీతో, మీరు ఎలా మాట్లాడారు, మీతో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ రోజు మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఆ ఈవెంట్ లోకి మీరు వెళ్ళబోతున్నారు. చూడండి దాన్ని క్లియర్ గా, బ్రైట్ గా చూడండి, పెద్దగా చూడండి, కలర్ఫుల్ గా చూడండి, పెద్ద సైజ్ లో చూడండి. నౌ ఐ వాంట్ యూ టు టేక్ 1 step ఫార్వర్డ్. ఒక స్టెప్ ముందుకు వెళ్ళండి, ఆ సర్కిల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఆ సర్కిల్లో ఉన్నారు. ఐ వాంట్ యూ టు కీప్ యువర్ షోల్డర్స్ స్ట్రాంగ్ గా పెట్టండి. ఇప్పుడు మీరు ఆ ఈవెంట్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు మీ బాడీతో. ఆ ఈవెంట్ లోకి వెళ్ళారు. ఇప్పుడు ఆ పిక్చర్స్ ని, ఆ మూవీని పెద్దగా బ్రైట్ గా చూస్తున్నారు. మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. ఆ రోజు మీరు ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తారో మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. బ్రైట్ గా కనబడుతుంది, క్లియర్ గా కనబడుతుంది, ఒక మూవీ లాగా ప్లే అవుతుంది. ఆ మూవీలో మీరు ఎలా ఉన్నారు, మీరెంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, మీరెంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, అది మళ్ళీ చూడండి. దట్స్ అ మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఆ ఎక్స్పీరియన్స్ మీరు మళ్ళీ ఒకసారి జీవిస్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ లో ఐ వాంట్ యూ టు సీ ఇట్ క్లియర్లీ. బ్రైట్ పిక్చర్స్ లో, బ్రైట్ మూవీలో చూస్తున్నారు అండ్ అక్కడ సౌండ్ వింటున్నారు. ఆ రోజు మీరు ఏం విన్నారు? ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో కాన్ఫిడెంట్. ఆ రోజు మీ గురించి మిగతా వాళ్ళు ఎలా మాట్లాడారు అది మళ్ళీ వింటున్నారు. అది వినడంతో మీలో ఉన్న కాన్ఫిడెన్స్ ఇంకా బూస్ట్ అవుతుంది. మీ షోల్డర్స్, మీ హ్యాండ్స్ ఆ రోజు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో మీరు మళ్ళీ అంత కాన్ఫిడెన్స్ లోకి ఇప్పుడు వెళ్తున్నారు. అది చూస్తున్నప్పుడు మీ బాడీలో ఎక్కడ ఫీలింగ్ ఉందో చూడండి. హార్ట్ లో, చెస్ట్ లో, స్టమక్ లో ఎక్కడైనా ఫీలింగ్ ఉంటే దాన్ని ఇంకా మల్టిప్లై చేయండి, ఇంకా బ్యూటిఫుల్ గా ఇంకా ఇంక్రీజ్ చేయండి. ఆ ఫీలింగ్ ని మీరు ఇంక్రీజ్ చేస్తున్నారు. ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని మీరు ఇంక్రీజ్ చేస్తున్నారు. అండ్ నౌ ఆ పిక్చర్స్, బ్రైట్ పిక్చర్స్ కనపడంతో, ఆ సౌండ్ వినడంతో, ఆ ఫీలింగ్ లో ఉండడంతో మీలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ న్యూరాన్స్ అన్ని ఫైర్ అవుతున్నాయి. అలాంటి ఈవెంట్స్ అన్ని కనబడుతున్నాయి. ఎక్కడెక్కడ కాన్ఫిడెన్స్ లా మీరు ఫీల్ అయ్యారు, ఎక్కడెక్కడ ఎంత కాన్ఫిడెంట్ గా ఉండడం వల్ల మీ లైఫ్ లో బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కౌంట్ 1 to 10. 10 లోగా మీరు ఆ కాన్ఫిడెన్స్ లో పీక్ లోకి వెళ్ళబోతున్నారు. 1, 2, మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఆ ఈవెంట్ లో చూస్తున్నారు, వింటున్నారు, ఫీల్ అవుతున్నారు. 3, 4, చాలా బ్రైట్ గా, క్లియర్ గా, పెద్దగా కనబడుతుంది ఆ ఇమేజ్. వండర్ఫుల్ ఇమేజ్. 5, 6 అండ్ యూ గెటింగ్ రిజల్ట్స్. మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి మీరు చూస్తున్నారు. ఫీలింగ్స్ తో మీ బాడీలో ఉన్న ఫీలింగ్ ని మల్టిప్లై చేస్తున్నారు విత్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. 7, 8 ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ని మీరు మళ్ళీ చూస్తున్నారు. ఆ ఫీలింగ్ లోకి వెళ్తున్నారు. 9, 10 యు ఆర్ ఇన్ దట్ ఎక్స్పీరియన్స్. 100% ఆ ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళారు. నౌ సే yes గట్టిగా. yes one more time. yes great వండర్ఫుల్ అండి. సో మీరు ఆ ఎక్స్పీరియన్స్ నుంచి స్లోగా బయటికి వచ్చేస్తున్నారు. అండ్ నౌ ఐ వాంట్ యూ టు జస్ట్ కమ్ అవుట్ టు ద నార్మల్ స్టేట్. అండ్ నౌ కమ్ అవుట్ ఆఫ్ ద సర్కిల్. ఆ సర్కిల్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఆల్ ఆఫ్ యూ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద సర్కిల్.
ఇప్పుడు మ్యాజిక్ చూడబోతున్నారండి. ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఒక స్టేట్ ని ఎస్టాబ్లిష్ చేసాము. ఇప్పుడు మనం స్టేట్ ని బ్రేక్ చేయబోతున్నాం. అంటే మన న్యూరాన్స్ ని వేరే న్యూరాన్స్ ని ఫైర్ చేయబోతున్నాం. ఓకే, సో వేరే న్యూరాన్స్ ని ఫైర్ చేయాలంటే మన మైండ్ లో వేరే టాపిక్ గురించి ఆలోచించాలి. ఓకే, మీ అందరూ మీ యొక్క మొబైల్ నంబర్ ని లాస్ట్ 3 డిజిట్స్ ని వెనకాల నుంచి చెప్పండి. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మ్యూట్ లో ఉన్నా సరే వెనకాల నుంచి లాస్ట్ 3 డిజిట్స్ ని చెప్పండి. ఓకే, ఎస్ చెప్పండి. 946. ఓకే, మై ఫోన్ నంబర్ లాస్ట్ 3 డిజిట్స్. ఓకే 702. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. సో జస్ట్ ఇట్స్ ఓకే అండి. యా, మనం బ్రేక్ చేస్తున్నామండి. స్టేట్ ని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకొక స్టేట్ లోకి వెళ్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు, గ్రేట్. ఓకే, నౌ వాట్ ఆర్ వి డూయింగ్ ఇస్, నాతో ఒక డాన్స్ స్టెప్ చేయాలండి అందరూ. ఓకే, అందరూ బల్బుని పట్టుకోండి, బల్బుని తిప్పండి, బల్బుని తిప్పండి. ఆల్ ఆఫ్ యూ డూ దిస్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ బ్రేక్ ద స్టేట్. మళ్ళీ రైట్ హ్యాండ్ తో బల్బుని తిప్పండి, లెఫ్ట్ హ్యాండ్ తో బల్బుని తిప్పండి. గ్రేట్, వండర్ఫుల్ అండి. యూ పీపుల్ ఆర్ గ్రేట్ డాన్సర్స్. వండర్ఫుల్, గుడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం ఆ స్టేట్ లోకి వెళ్ళబోతున్నామండి. బట్ దిస్ టైమ్ విల్ గో టు ద స్టేట్ ఆఫ్ పాజిటివిటీ. ఓకే, మీరు ఒక ఛాలెంజ్ ని ఎదుర్కొన్నారు, మీరు ఒక ఫెయిలియర్ ని ఎదుర్కొన్నారు, అప్పుడు మీరు ఎంత పాజిటివ్ గా ఫీల్ అయ్యారు, అలాంటి ఈవెంట్ లోకి వెళ్తున్నారు. ఓకే, మీ లైఫ్ లో జరిగిన ఏదైనా ఒక ఫెయిలియర్, బట్ దాని తర్వాత మీరు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లారు. అలాంటి ఈవెంట్స్ మీ లైఫ్ లో జరిగి ఉంటాయి. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? అలాంటి ఫెయిలియర్ తర్వాత మీరు ఎలా కమ్బ్యాక్ అయ్యారు, ఎలా మీ లైఫ్ లో ముందుకెళ్లారు, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళాలి. ఎందుకంటే రిసోర్సెస్ మనలో అన్ని ఉన్నాయండి, బట్ ఆ రిసోర్సెస్ కనబడట్లేదు మైండ్ కి. ఇప్పుడు మళ్ళీ మనం ఆ స్టేట్ లోకి వెళ్ళబోతున్నాం. ఓకే, సో ప్లీజ్ డూ దిస్ వన్ మోర్ లాస్ట్ టైం అండి. ప్లీజ్, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ యూ 100%. ఓకే, రైట్? సో ప్లీజ్ మళ్ళీ ఇమాజిన్ చేయండి, దర్ ఇస్ అ సర్కిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీ కళ్ళ ముందు ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ కు ఒక కలర్ ఇవ్వండి. ఆ కలర్ చూడండి, ఆ సర్కిల్లో కలర్ ఉంది. నౌ సీ దట్ మీరు ఎక్కడైతే హ్యాపీగా ఉన్న మూమెంట్, పాజిటివ్ గా ఉన్న మూమెంట్ మీ కళ్ళ ముందు చూడండి. ఓకే, మీరు మీ లైఫ్ లో జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్, వండర్ఫుల్ మూమెంట్, ఆ మూమెంట్ ని మీరు కళ్ళ ముందు చూస్తున్నారు. ఆ సర్కిల్లో కనబడుతుంది, ఆ సర్కిల్లో మీరున్నారు. ఆ మూమెంట్ లో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. ఆ రోజు మీరు ఏం చూసారు, ఏం విన్నారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఆ రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది చూస్తూ జస్ట్ I want you to close your eyes now. Close your eyes. As you close your eyes, I want you to just experience that moment again. మీ కళ్ళ ముందు ఆ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ని మీరు చూస్తున్నారు. బ్రైట్ గా కనబడుతుంది, క్లియర్ గా కనబడుతుంది. అదొక పెద్ద థియేటర్ లో చూస్తున్నట్టు మీరు చూస్తున్నారు, పెద్ద స్క్రీన్ పైన. అది చాలా వైడ్ గా ఉంది, ఒక మూవీ లాగా మీ కళ్ళ ముందు ప్లే అవుతుంది. ఆ రోజు మీతో ఎవరెవరు ఉన్నారు, ఆ రోజు మీరు ఎలా మాట్లాడారు, ఎలా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, అది చూస్తున్నప్పుడు మీ ఫేస్ లో ఒక స్మైల్ రావడం మీరు గమనిస్తున్నారు. అండ్ అది ఇంకా బ్యూటిఫుల్ గా, కలర్ఫుల్ గా పిక్చర్స్ రూపంలో, ఒక మూవీ రూపంలో అది ప్లే అవుతుంది. ఆ రోజు మీరు ఏం విన్నారు, సౌండ్స్ మళ్ళీ వినబడుతున్నాయి. ఆ సౌండ్స్ వింటున్నప్పుడు ఆ ఫీలింగ్స్ మీ బాడీలో ఉన్నాయి. ఐ వాంట్ యూ టు క్లోజ్ యువర్ ఐస్ క్లోజ్ చేసుకుంటూ మళ్ళీ ఆ సర్కిల్లోకి వెళ్ళండి. ఎస్, టేక్ 1 స్టెప్ ఫార్వర్డ్. ఒక స్టెప్ ముందుకు వెళ్ళండి. ఇప్పుడు మీరు మళ్ళీ ఆ సర్కిల్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఆ సర్కిల్లో ఉన్నప్పుడు ఐ వాంట్ యూ టు జస్ట్ రీలీవ్ దట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ ని జీవించండి ఒకసారి. మీ కళ్ళ ముందు ఆ ఈవెంట్ మళ్ళీ ఒకసారి కనబడుతుంది, మీరు మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ ని జీవిస్తున్నారు. మీ కళ్ళ ముందే ఆ ఈవెంట్ జరుగుతుంది. ఆ రోజు మీరు ఎవరెవరిని చూసారు, ఆ మూమెంట్ లో ఎలా ఉన్నారు, ఎంత హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ లైఫ్ లో, ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ ని మీరు క్రియేట్ చేశారు. అండ్ యూఆర్ సో పాజిటివ్ ఇన్ దాట్ మూమెంట్, యూఆర్ సో కాన్ఫిడెంట్, యూఆర్ సో హ్యాపీ. ఆ హ్యాపీ మూమెంట్ ని మీరు చూస్తున్నారు, బ్రైట్ గా కనబడుతుంది, బిగ్గర్ గా కనబడుతుంది, ఒక మూవీ ఫార్మాట్ లో కనబడుతుంది, కలర్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి, 3D లో కనబడుతుంది. ఆ ఈవెంట్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఆ సౌండ్ మీరు వింటున్నారు. ఆ సౌండ్ వింటున్నప్పుడు మీరు మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ రోజు మీరు ఏం విన్నారు, ఆ రోజు మీ గురించి ఏం మాట్లాడారు, ఆ రోజు మీరు ఏం విన్నారు, ఆ రోజు మీతో మీరు ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు, ఆ సౌండ్ వింటున్నారు, ఆ ఫీలింగ్ లో ఉన్నారు. ఎస్, ఐ కెన్ డూ ఇట్, ఎస్, ఐఎమ్ సో హ్యాపీయెస్ట్, థ్యాంక్ యూ డియర్ గాడ్. ఆ రోజు ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఆ ఫీలింగ్ మీ బాడీలో ఎక్కడ ఉందో చూడండి. మీ హార్ట్ లో, మీ స్టమక్ లో, మీ చెస్ట్ లో, మీ బాడీలో ఆ ఫీలింగ్ ఎక్కడ ఉంది. ఆ ఫీలింగ్ ఇంక్రీజ్ అవుతుంది. వెన్ ఐ సే ఫ్రమ్ 1 to 10, మీ బాడీలో ఆ ఎక్స్పీరియన్సెస్ ఇంకా మల్టిప్లై అవుతున్నాయి. 1, యూఆర్ సీయింగ్ దట్ ఎక్స్పీరియన్స్. 2, అది చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది, వండర్ఫుల్ గా బ్యూటిఫుల్ ఇమేజెస్ లో కనబడుతుంది. అండ్ యూఆర్ సీయింగ్ దట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. మీ బాడీ అంతా కూడా ఆ బ్లెస్సింగ్స్ తో కంప్లీట్ గా షవర్ అవుతుంది.
3, 4 ఆ కలర్ అంతా కూడా మీ బాడీలోకి టర్న్ అవుతుంది. ఆ కలర్ అంతా కూడా మీ బాడీలోకి వచ్చేస్తుంది. మీ బాడీ అంతా కంప్లీట్ గా ఆ కలర్ లోకి కన్వర్ట్ అయింది. ఆ సర్కిల్లో ఉన్నారు మీరు ఇప్పుడు. ఆ సర్కిల్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. 5, 6 you're reliving that experience. You're reliving that happy moment. 7, 8 you're into that moment right now. ఆ ఫీలింగ్స్, ఆ విజువల్స్, ఆ పిక్చర్స్, ఆ సౌండ్స్ అన్ని క్లియర్ గా కనబడుతున్నాయి. 9, 10 you're into that experience right now. And when I say 1, 2, 3, yes, say this, yes, yes, see that visuals. మళ్ళీ ఒకసారి చూడండి, ఫీల్ అవ్వండి. Yes, say this last time, yes. Wonderful, great. Slowly let that experience go down. మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ నార్మల్ గా అయిన తర్వాత దెన్ కమ్ బ్యాక్. సర్కిల్ నుంచి బయటకు వచ్చేసేయండి. ఆ సర్కిల్ నుంచి వెనక్కి బయటకు వచ్చేసేయండి. ఓకే, రైట్, గ్రేట్. ఎస్, ఓపెన్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. గుడ్. సో వీ హావ్ డన్ 2 times అండి. లాస్ట్ ఇంకొక టైం చేయాలి, అప్పుడు మాత్రమే ప్యాటర్న్ చాలా స్ట్రాంగ్ గా క్రియేట్ అవుతుంది. సో 1 more లాస్ట్ టైం. ఆర్ యూ ఆల్ రెడీ? రైట్, ఓకే. సో జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ అ బర్డ్. అప్పుడు మీరు ఎలా ఎగురుతారు? వీఆర్ బ్రేకింగ్ ద స్టేట్. ఇప్పుడు మీరు ఎలా ఎగురుతారు? బర్డ్ అయితే ఎలా ఎగురుతారు? అందరూ షో మీ ఆల్ ఆఫ్ యూ. మీరు బర్డ్ అయితే ఎలా ఎగురుతారు? వా, వీ హ్యావ్ లాట్ ఆఫ్ బర్డ్స్. మలేషం గారు గ్రేట్ అండి. రైట్, సత్య గారు ఆసమ్, రాకింగ్ వాయిస్, అమేజింగ్. అజయ్, విజయ్ గారు అమేజింగ్. చంద్రయ్య గారు బ్యూటిఫుల్, వండర్ఫుల్ అండి. గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యువర్ సెల్ఫ్ బికాస్ వి ఆర్ ఆల్ బర్డ్స్, వి ఆర్ ఆల్ ఫ్రీ. We can do anything, we can achieve anything. Wonderful. Okay అండి, లాస్ట్ టైం. గివ్ యూ 100% this time and keep no stones unturned. Okay, give you 100% అండి. బ్యూటిఫుల్. ఓకే, సో లెట్స్ ఆల్ డూ దిస్ లాస్ట్ 1 more time సో దట్ మనం ఏం చేస్తున్నామంటే ఆ న్యూరాన్స్ ఇంకా స్ట్రాంగ్ గా చేస్తున్నామండి. ఎందుకంటే ఒక పర్సన్ యాంగ్రీలో ఉన్నప్పుడు తనలో స్ట్రాంగ్ న్యూరాన్స్ ఉన్నాయండి. అంతకంటే స్ట్రాంగ్ న్యూరాన్స్ హ్యాపీనెస్ గురించి ఉండాలి. అంతకంటే స్ట్రాంగ్ న్యూరాన్స్ కాన్ఫిడెన్స్ గురించి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కాన్ఫిడెన్స్ లోకి వెళ్తాం. Right, all of you ready? Last time, give you 100%, leave no stone unturned. Just give you 100%. Okay, so one more time. ఆ సర్కిల్ ని మీ కళ్ళ ముందు చూడండి. ఓకే, గ్రౌండ్ లో కింద ఆ సర్కిల్ కనబడుతుంది. ఆ సర్కిల్ కు ఒక కలర్ ఇవ్వండి. ఒక కలర్ ని చూడండి, ఎనీ కలర్, వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ మళ్ళీ లాస్ట్ టైం అదే ఈవెంట్ ని చూడండి. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్, మోస్ట్ కాన్ఫిడెంట్ మూమెంట్, మీ లైఫ్ లో జరిగిన ఒక హ్యాపీయెస్ట్ అండ్ కాన్ఫిడెంట్ మూమెంట్ ని మీరు మళ్ళీ చూస్తున్నారు. అది మీ కళ్ళ ముందు కనబడుతుంది. ఆ రోజు మీరు ఏం చూసారు, ఏం విన్నారు, అదంతా కూడా మీ కళ్ళ ముందు కనబడుతుంది. విత్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఐ వాంట్ యూ టు జస్ట్ గెట్ ఇన్ టు దట్ జోన్. అక్కడికి వెళ్ళారు మీరు, ఆ మూమెంట్ లోకి వెళ్ళారు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఐ వాంట్ యూ టు టేక్ ఎ డీప్ బ్రెత్. మీ కళ్ళ ముందు మళ్ళీ ఆ ఈవెంట్ ప్లే అవుతుంది. ఇక్కడ మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, ఆ హ్యాపీనెస్ మీ కళ్ళ ముందు మళ్ళీ కనబడుతుంది. అదొక పెద్ద పిక్చర్, ఒక మూవీ లాగా మీ కళ్ళ ముందు ప్లే అవుతుంది. ఆ రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఆ రోజు మీరు మీతో ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు, ఆ రోజు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు, అది మీ కళ్ళ ముందు ఒక మూవీ లాగా ప్లే అవుతుంది. బ్యూటిఫుల్ పిక్చర్ లాగా అది చూస్తున్నారు మీరు, ఎంజాయ్ చేస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. విజువల్స్ ఒక మూవీ లాగా 1 by 1 అది ప్లే అవుతుంది. వండర్ఫుల్, టేక్ ఎ డీప్ బ్రెత్. ఆ కలర్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఆ కలర్స్ మల్టిప్లై అవుతున్నాయి. మళ్ళీ కలర్ఫుల్ గా అది మీ కళ్ళ ముందు కనబడుతుంది. వండర్ఫుల్ కలర్స్. ఆ రోజు మీరు ఏం విన్నారు మళ్ళీ మీకు వినబడుతుంది. మీతో మీరు ఎలా కమ్యూనికేట్ చేసుకున్నారు మళ్ళీ కమ్యూనికేట్ చేస్తున్నారు. ఆ సర్కిల్లో ఉన్నారు. ఆ కలర్ అంతా కూడా మీ బాడీలోకి వచ్చేస్తుంది. మీ లెగ్స్, మీ హ్యాండ్స్, మీ యొక్క చెస్ట్, మీ స్టమక్, మీ బాడీ అంతా కూడా ఆ కలర్ లోకి టర్న్ అవుతుంది. అండ్ రైట్ నౌ యాజ్ ఐ కౌంట్ ఫ్రమ్ 1 to 10 మీ బాడీలో ఆ ఫీలింగ్స్ ఇంకా మల్టిప్లై అవుతున్నాయి. ఆ ఫీలింగ్స్ లోకి వెళ్తున్నారు. అండ్ విత్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ 1, 2 ఇంకా బ్యూటిఫుల్ కలర్ఫుల్ పిక్చర్స్ మీకు కనబడుతున్నాయి. ఆ ఈవెంట్ లోకి మీరు చూస్తున్నారు, ఆ ఈవెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. 3, 4 సౌండ్స్ వింటున్నారు. ఐఎమ్ అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ గాడ్. 5, 6 ఆ ఎక్స్పీరియన్స్ లో మిమ్మల్ని మీరు కంప్లీట్ గా ఇన్వాల్వ్ చేశారు. 7, 8 వావ్ ఐఎమ్ సో లక్కీ అనే వర్డ్స్ వింటున్నారు. థ్యాంక్ యూ గాడ్ అనే వర్డ్స్ వింటున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ మీ బాడీ అంతా కూడా ఆ కలర్ లోకి టర్న్ అవ్వడం మీరు గమనిస్తున్నారు. 9, 10 and you are into that experience completely. And now say yes. One more last time, say yes. Say this word, yes. Yes. That's great, wonderful అండి. అమేజింగ్, ఆసమ్, ఫెంటాస్టిక్. ఆ కలర్ స్లోగా కిందికి వెళ్ళడం మీరు గమనిస్తున్నారు. అండ్ నౌ యు కమ్ అవుట్ ఆఫ్ దట్ సర్కిల్. ఆ సర్కిల్ నుంచి బయటికి వచ్చేసేయండి. ఓకే, రైట్, గుడ్, వండర్ఫుల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, all of you. Amazing, you have given your 100%.
ఇప్పుడు మనం యాక్చువల్ టెస్ట్ చేయబోతున్నామండి. ఎన్ఎల్పి వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయబోతున్నాం. ఓకే, ఎన్ఎల్పి వర్క్ అవ్వకుంటే దెన్ దట్ ఈస్ అ వేస్ట్, రైట్? ఎన్ఎల్పి వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? దట్స్ అమేజింగ్, ఆసమ్. ఇప్పుడు మనం యాక్చువల్ టెస్ట్ చేయబోతున్నామండి. ఆ టెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు ఒక మీటింగ్కి వెళ్తున్నారు, లేదంటే మీరు ఒక పర్సన్ కలవబోతున్నారు, ఒక సెమినార్కి వెళ్ళబోతున్నారు. మీకు కాన్ఫిడెంట్ కావాలి, మీరు హ్యాపీగా ఉండాలి, మీరు ఎనర్జెటిక్ గా ఉండాలంటే జస్ట్ యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. ఓకే, ఆ సర్కిల్లోకి వెళ్ళాలి, ఆ సర్కిల్లోకి వెళ్ళి ఆ సర్కిల్ కలర్ ని ఊహించుకోవాలి, ఆ కలర్ లో ఉన్నారు, అదే బాడీ పోస్టర్ లో ఉండి ఎస్ అనాలి. ఓకే, చూడండి అందరు. శర్మ గారు డూ దిస్ సార్, రమేష్ గారు చేయండి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. అక్కడికి వెళ్ళండి, వెళ్ళి నిల్చొని ఎస్ అనండి, అని చూడండి మీ బాడీ ఎలా ఫీల్ అవుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీ మైండ్ లో మీకు ఏం కనబడుతున్నాయి, పిక్చర్స్ ఏం కనబడుతున్నాయి, సౌండ్స్ ఏం వినబడుతున్నాయి. ఆల్ ఆఫ్ యూ డూ దిస్, చెక్ దిస్. రమేష్ గారు సే దిస్, ఎస్. చూడండి ఎలా ఫీల్ అవుతున్నారు, మీ బాడీలో ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. ఎనీబడి వాంట్ టు షేర్ దర్ ఎక్స్పీరియన్స్? ఎనీవన్ కెన్ రేజ్ దేర్ హ్యాండ్స్. ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత పర్సెంటేజ్ కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతున్నారు, మళ్ళీ ఎలాంటి వైబ్రేషన్ లోకి వెళ్తున్నారు? సత్య గారు, ఐ వాంట్ యూ టు అన్మ్యూట్. గ్రేట్. ఓకే, దెర్ ఇస్ సమ్ డిస్టర్బెన్స్ అండి, మిగతా వాళ్ళని మ్యూట్ లో పెట్టేస్తున్నాను. సత్య గారు ప్లీజ్ చెప్పండి సార్. యా, అప్పుడు వచ్చినటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది, అప్పుడు ఉన్నటువంటి ఎనర్జీ వచ్చిందండి. వండర్ఫుల్, దట్ మీన్స్ ఎన్ఎల్పి ఇస్ వర్కింగ్ ఆన్ యూ. వండర్ఫుల్, గ్రేట్, అమేజింగ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్ ఈస్ పాసిబుల్ అండి. మన లైఫ్ ని మనం కావాలనుకుంటే మనం బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఏ రూమ్ లోకి వెళ్ళాలి, ప్రాబ్లం రూమ్ లోకి వెళ్ళాలా, రిసోర్స్ రూమ్ లోకి వెళ్ళాలా? సో సత్య గారు, మీ రూమ్ లోకి ఏ రూమ్ లోకి వెళ్ళాలనుకుంటున్నారు? రిసోర్స్ రూమ్ ఆర్ ప్రాబ్లం రూమ్? రిసోర్స్ రూమ్, కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్య గారు, వండర్ఫుల్. సో గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సత్య గారు అండ్ సే దిస్, మోర్ పవర్ టు యూ సత్య గారు, మోర్ పవర్ టు యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వేణు గారు కెన్ యూ సే అండి, మంచిర్యాల్ వేణు గారు. సార్ నమస్తే అండి. ఒళ్ళంతా హ్యాపీనెస్ లో ఒళ్ళంతా పులకరించి అంతా ఒక వైబ్రేషన్స్ వచ్చినట్టు సార్. రోమాలన్నీ నిక్కబొడుచుకొని అంత తేలికగా అయిపోయింది సార్. దట్ ఈస్ అమేజింగ్ అండి. చూడండి, రోమాలన్నీ నిక్కబొడుచుకుంటున్నాయంటే దట్ ఈస్ హౌ మీ బ్రెయిన్ అంతా స్ట్రాంగ్ గా రిసీవ్ చేసుకుందండి. సో దట్ ఈస్ అమేజింగ్, దట్స్ అమేజింగ్. వేణు గారు, అదే స్టేట్ లో ఉంటే మీరు ఏదైనా సాధించగలరండి. బికాస్ ఒక సచిన్ టెండూల్కర్ తను పిచ్ లో ఉన్నప్పుడు ఆ స్టేట్ లో ఉంటాడు, ఒక ముఖేష్ అంబానీ బిజినెస్ లో ఉన్నప్పుడు తన స్టేట్ లో ఉంటాడు, ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ లో అలాంటి స్టేట్ లో ఉంటాడు, ఒక అమితాబ్ బచ్చన్ అలాంటి స్టేట్ లో ఉంటాడు. బేసికల్లీ మన లైఫ్ అంతా కూడా మన స్టేట్ అండి. మనం ఏ స్టేట్ లో ఉంటున్నామో అనేది మన లైఫ్ డిసైడ్ చేస్తుంది. సో ఎన్ఎల్పి అనే ఈ టూల్ ద్వారా మీరు ఇప్పుడు నేర్చుకున్నది రోజు అప్లై చేయండి. అండ్ వేణు గారు, కంగ్రాచులేషన్స్ అండ్ మోర్ పవర్ టు యూ. ఆల్ ఆఫ్ యూ సే దిస్. వేణు గారు, మోర్ పవర్ టు యూ. ఆల్ ఆఫ్ యూ సే దిస్. గ్రేట్, గ్రేట్, థ్యాంక్ యూ. గంగయ్య గారు, గంగయ్య గారు కెన్ యూ అన్మ్యూట్ అండి? అన్మ్యూట్ చేయండి గంగయ్య గారు. గంగయ్య గారు, సారీ మీరు మ్యూట్ లో ఉన్నారండి. చెప్పండి సార్ గంగయ్య గారు. సార్ హ్యాపీనెస్ సార్. హ్యాపీనెస్ ఎలా ఫీల్ అవుతుంది చెప్పండి సార్. కూర్చుంటే భయపడతా, నిలబడి మాకు ప్రాక్టీస్ చేయించారు సార్. మాకు భయం అంతా వెళ్ళిపోయి ధైర్యం వచ్చింది సార్ మాకు. దట్స్ అమేజింగ్, దట్స్ అమేజింగ్, గ్రేట్. మరియు స్టేజ్ ఫియర్ సార్, స్టేజ్ ఫియర్, కస్టమర్ మాట్లాడే భయం మొత్తం తొలగించారు సార్. ఈరోజు డస్ట్బిన్ లేచిన మొత్తం అంతా. That's great అండి. It's coming because of you already have all the resources in your mind. మీ మైండ్ లో ఆల్రెడీ ఉన్నాయండి, ఆ రిసోర్సెస్ ని మీరు బయటికి తీసుకొచ్చారు అంతే. కంగ్రాచులేషన్స్ అండి, యూ కెన్ డూ ఇట్. దట్స్ అమేజింగ్. వర్క్ సార్, మంచి ప్రయోజనం సార్, సూపర్ ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫ్రెండ్స్, ఇట్స్ అ బ్యూటిఫుల్ టెక్నిక్ అండి. ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉంటాయి ఎన్ఎల్పిలో, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లో. సో ఐఎమ్ షేరింగ్ యూ ద లింక్ అండి. ఆ లింక్ లో మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఓకే, మంత్లీ ఒక బ్యాచ్ ఉంటుంది. అండ్ వెరీ వెరీ నామినల్ ఫీజ్ అండి. ఒక పిజ్జాకి అయ్యే ఖర్చు, ఒక పిజ్జా తినే ఖర్చులో మీరు ఎన్ఎల్పి ఒక కోర్ స్కిల్స్ అనే ఒక టాపిక్ ని నేర్చుకుంటారండి. సో దిస్ ఇస్ వీఆర్ జస్ట్ గివింగ్ ఇట్ బికాస్ ఎక్కువ మంది ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి. ఎక్కువ మంది, ఎందుకంటే చాలా మంది లైఫ్ లో స్ట్రెస్ తో, యాంగ్జైటీతో, ఫియర్ తో బాధపడుతున్నారు. బట్ అలాంటి వాళ్ళకు ఒక్కసారి కనుక ఇలాంటి టూల్స్ గురించి అర్థమైతే, చెప్పండి గంగే, చెప్పండి సార్. ఎక్కడికి వెళ్ళినా ముందు మిమ్మల్ని గుర్తు చేసుకుని మేము ప్రజలిస్తున్నారు. ఇక భయం అంతా వెళ్ళిపోతుంది అంతా. థ్యాంక్ యూ సో మచ్ అండి, వండర్ఫుల్, గ్రేట్ గంగయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ గంగయ్య గారు. యూ ఆల్రెడీ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్. జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే, బ్యాంకాక్ లో ఒక గౌతమ్ బుద్ధుడి విగ్రహం ఉందండి.
సో ఒక 1000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే బ్యాంకాక్ లో అటాక్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ బుద్ధుడి విగ్రహంకి కంప్లీట్ గా ఒక మట్టి పూసారు. సో మట్టి పూసిన తర్వాత అక్కడికి కొంతమంది వచ్చి ఆ మాంక్స్ అందరిని చంపి ఆ విగ్రహం మట్టిదే కదా అని వదిలిపెట్టారు. అండ్ 1000 years తర్వాత కొంతమందికి దాన్ని క్లీన్ చేస్తుంటే అక్కడ నుంచి షైన్ బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తొలగిస్తే దాంట్లో నుంచి బంగారం బయటకు వచ్చింది. బంగారు విగ్రహం ఉంది 10 feet. మనందరం కూడా అలానే అండి. వీఆర్ ఆల్ లైక్ ద సేమ్. మనందరిలో కూడా ఆ బంగారు విగ్రహం ఉందండి. సో వీఆర్ జస్ట్ క్లీనింగ్ దోస్, వీఆర్ జస్ట్ డిస్కవరింగ్ ఇట్. ఆ కవర్ ని తీసేస్తున్నాం. సో గంగయ్య గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఛాన్స్ టు మీట్ such a wonderful people. And I'm so blessed, I'm so grateful for Gampa sir. Special thanks to him for giving me this wonderful opportunity. Yeah, right, Narendra. Thank you very much and wonderful. Thank you. సో ఫ్రెండ్స్, ఒక 10 నిమిషాల వరకు క్వశ్చన్స్ తీసుకుందాము. మీరు మన క్వశ్చన్స్ అడిగేది ఉంటే భాస్కర్ గారు కన్నడ ఇస్తారు. భాస్కర్ గారు ఒకరొకరు మీరు హ్యాండ్ రైజ్ చేయండి, వారు అన్మ్యూట్ చేస్తూ ఉంటారు, మీరు అడుగుతుండండి. ఓకే, యా, నో క్వశ్చన్స్. ఏం క్వశ్చన్స్ లేదంటే కదా, క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో మిత్రులారా, ఇంకోటి, మీకు ఇటువంటి క్లాసులు కావాలంటే ఈరోజు ఇమ్మీడియట్గా ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీ గ్రూప్లో మీరు ఏం నేర్చుకోరు కనీసం 4 వాక్యాలన్నా వర్డ్స్లో పెట్టాలి, లేకుంటే వాయిస్ మెసేజ్ పెట్టాలి, లేకుంటే వీడియో మెసేజ్ పెట్టాలి. ఏది పెట్టకుండా నేను ఆపేస్తానండి. ఎందుకంటే ఫ్రీగా ఇస్తుంటే మీరు కనీసం మినిమం కట్టేసి బాగుంది బాగాలేదని చెప్పరా. ఇంత స్వార్థపడలా వద్దండి. స్వార్థం ఉండాలి, సుస్వార్థం ఉండి నిస్వార్థం ఉండాలి. మిత్రమా, జస్ట్ షేర్. దీని ఏమంటే తెలుసా, అక్నాలజ్మెంట్, ద పవర్ ఆఫ్ అక్నాలజ్మెంట్ అండి. వారికైతే ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తే భగవంతుడు మనం అద్భుతంగా చూస్తాడు. కాబట్టి వీరందరూ కూడా ఈరోజు మీ గ్రూప్లో ఏం నేర్చుకున్నారో అట్లీస్ట్ 4 వాక్యాలు పెట్టండి మిత్రమా, 4 వాక్యాలు పెట్టండి. ఇక్కడ కాదయ్యా బాబు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు దామోదర్, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, మీ గ్రూప్లో ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, మీ గ్రూప్లో ఇక్కడ పెడితే పైన ఉంటుంది, ఇది ఉండదు. మీ గ్రూప్లో పెట్టండి. ఏ గ్రూప్లో లింక్ వచ్చిందో ఫాస్ట్ ట్రాక్ గ్రూప్లో అందులో పెడితే మాకు చేయాలని ఆసక్తి ఉంటుంది. ఓకే, రేపటి నుంచి మాత్రము నేను ఆన్ చేసేటప్పుడే వితౌట్ వీడియో ఆన్ కాకుండా చేసి పెడతాను. ఇంకా వీడియో ఉంటే ఆన్ అయితే చేసి పెడతాను. వీడియో లేకుంటే ఆన్ గా, అది అన్యాయం అండి. ఓకే, ఓన్లీ వన్ రమేష్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు. సార్ రమేష్ గారు, ప్లీజ్ ప్రొసీడ్ సార్. సార్ నమస్కారం అండి, నా పేరు రమేష్ బొడ్డుపల్లి. నమస్తే అండి. నమస్తే సార్, ఇవాళ ఫస్ట్ టైం ఎన్ఎల్పి క్లాస్ ఫస్ట్ టైం చూసాను. నాకు ఐడియా లేదు అసలు ఎన్ఎల్పి గురించి. ఎక్సలెంట్ అండి, చాలా ఎక్సలెంట్. ఏది మీరు చెప్పిన సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ప్రాసెస్ చూసారండి, ఎక్సలెంట్. యాక్చువల్ గా ఇది మనం రెగ్యులర్ గా చేస్తూ ఉంటామో మాకు తెలియదు. ఎందుకంటే పూజ చేసుకునే టైంలో ఒక 10 నిమిషాలు పోకుండా కూర్చుంటాం కదా. ఆ టైంలో మనకి వేరే ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండవు. ఆ సర్కిల్ దాటి మళ్ళీ బయటకు వచ్చేసేసిన తర్వాత డెఫినెట్ గా మాకు ఏదో ఒక నెగిటివ్ ఆలోచనలు చుట్టుముడుతూ ఉంటాయి. ఇవాళ మీరు ఈ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నాకు అది గుర్తొచ్చింది. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ కనుక మేము ప్రాక్టీస్ అయితే మీరు చెప్పిన ఆ స్టేజ్ కి మేము వెళ్తామని ఖచ్చితంగా నమ్ముతున్నాను సార్. చాలా 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 హ్యాపీ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ ఆశీర్వాదం. మైక్ దూరంగా పెట్టుకుని మాట్లాడండి సార్, తీసుకుంటే బాగా వస్తుంది. ఓకే సార్, సరిపోతుందా సార్? ఖచ్చితంగా నేను ఈ ఎన్ఎల్పి ప్రాక్టీస్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను సార్. డెఫినెట్ గా నాకు లింక్ ప్రొవైడ్ చేయండి, ఖచ్చితంగా నేను జాయిన్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫార్వర్డ్ చేశానండి, లింక్ ఫార్వర్డ్ చేశాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దీన్ని ఒక 5 times 6 times ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అప్పుడు ఆ ప్యాటర్న్ అనేది చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది మీ మైండ్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, డివి గారు, వెంకటేశ్వర్లు డివి. నమస్తే, నా పేరు డివి వెంకటేశ్వర్ సార్. ఎన్ఎల్పి ప్రోగ్రామ్ చాలా మీ వీడియో ఏమైంది సార్? ఉన్నాను సార్. మీ వీడియో ఇప్పుడు మిమ్మల్ని మీరు మీటింగ్లకు ఎట్లా తీసేసి చూడండి, సూపర్ గా తీసేస్తాను. మీరు ఆశ్చర్యపోతారు. మీటింగ్లకు ఎట్లా తీసేపోతారు మిమ్మల్ని. ఇన్సల్ట్ చేస్తారంటే మనుషులు ఇన్సల్ట్ చేస్తారేంటండి? ముసుగేసుకొని మాట్లాడతారా? మీ ఇంట్లో ఇట్లా మాట్లాడతారా సార్? అన్యాయం ఇది. రైట్, రాకింగ్ వాయిస్ గారు మాట్లాడండి. రాకింగ్ వాయిస్. రాకింగ్ వాయిస్ గారు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురువు గారికి నమస్కారం అండి. సో మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారికి నమస్కారం. అండ్ నరేంద్ర గారు అద్భుతంగా ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కెన్ సే వన్ థింగ్ సార్, వన్ వర్డ్. గంప నాగేశ్వరరావు గారు, awesome, you are doing great job sir, really fantastic, you are providing wonderful yeah, many people
సో జాబ్ కానీ లేకపోతే మిగతా స్కిల్స్ కానీ మీరు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. సో మీరు ఎప్పుడో చిన్న దాంతో స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు పెద్ద లెవెల్లో ఎదిగిపోతుంది. చాలా చాలా చోట్ల నేను వింటున్నాను. అలాగే ఇప్పుడు డైరెక్ట్ గా ప్రోగ్రామ్స్ కూడా మీరు కండక్ట్ చేస్తున్నారు. రియల్ గా లైక్ బేసిక్ కోర్స్ లాంటివి కూడా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. టికెట్ దొరకంటే చాలా కష్టం అయిపోయింది. పెట్టండి. మీరు క్వశ్చన్ అడగండి, క్వశ్చన్ కోసం తీసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. డి వెంకటేశ్వర గారు వాయిస్ లేదు, మిమ్మల్ని తీసేశాను. వీడియో లేకుండా తీసేసే బాస్, రిమూవ్, డిలీట్ కొట్టేసేయి అంతే. క్విట్ కొట్టేసేయి. ఇన్సల్ట్ చేస్తున్నారు వాళ్ళ మనుషులను ఇంత గొప్పలా. ఎన్ఎస్ఎన్ శర్మ గారు మాట్లాడండి సార్. నమస్కారం సార్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ ఎక్సలెంట్. ఎప్పటి నుంచే ఈ ఎన్ఎల్పి ప్రోగ్రామ్ నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఇది చూసే అవకాశం దొరికింది. సో ధన్యవాదాలు. దీనిలో నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇందాక మీరు విజువలైజ్ చేసుకోమన్నారు కదా సక్సెస్. డిఫరెంట్ సక్సెస్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఒకటే ఉండదు కదా. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ప్రాక్టీస్ డైలీ 2 times 3 times చేయమన్నారు కదా. చేసినప్పుడు ప్రతిసారి అదే సిచ్యుయేషన్ విజువలైజ్ చేసుకోవాలా, డిఫరెంట్ సిచ్యుయేషన్స్ విజువలైజ్ చేసుకోవచ్చా? ఇది ఒకటే. గుడ్ అండి, గుడ్ క్వశ్చన్ అండి శర్మ గారు. సో ఇప్పుడు ఎట్లా అంటే మనకన్నీ ఎలాగంటే దర్ ఆర్ డిఫరెంట్ రూమ్స్ అండి. ఒక రూమ్ లో ప్రాబ్లమ్ రూమ్ ఉంటే, ఒక రూమ్ రిసోర్సెస్ రూమ్ లో కూడా దర్ ఆర్ డిఫరెంట్ రిసోర్సెస్. కాన్ఫిడెన్స్, పాజిటివ్, యాక్టివ్, ఎనర్జెటిక్, హ్యాపీనెస్. సో ఒక ఈవెంట్ లో మీరు హ్యాపీగా ఉన్నారు, ఇంకో ఈవెంట్ లో ఇంకొక ఈవెంట్ ఉంది, అక్కడ కూడా హ్యాపీగా ఉన్నారు, ఇంకొక ఈవెంట్ ఉంది, అక్కడ కూడా. అలాంటి హ్యాపీనెస్ ఉంటే ఏదైతే ఎక్కువగా హ్యాపీనెస్ ఉన్న ఈవెంట్ ఒకసారి ముందుకు తీసుకొని, దెన్ సెకండ్ ఈవెంట్, దెన్ థర్డ్ ఈవెంట్. మన బ్రెయిన్ లో ఏంటంటే ఆ న్యూరాన్స్ ఫైర్ అవ్వాలి. ఆ న్యూరాన్స్ రెండు ఒక ప్యాటర్న్ గా మారాలి. అంటే ఇక్కడ ఎలాంటి న్యూరాన్స్ ఫైర్ అవుతాయి, అలాంటి బాడీలోకి, అలాంటి ఎమోషన్ లోకి మనం వెళ్తుంటాం. అంటే మన మైండ్, మన బాడీ రెండు కనెక్టెడ్. ఒక పర్సన్ చాలా లేజీగా ఉంటున్నాడు అంటే తన మైండ్ లో ఏదో న్యూరాన్స్ ప్లే అవుతున్నాయి, తనకు తెలియదు, అది ఇట్ ఈస్ అన్కాన్షియస్. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కాన్షియస్ గా ఈ ప్రోగ్రామింగ్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇట్స్ ఓకే. హ్యాపీనెస్ లో మీరు ఫస్ట్ రోజు ఒక ఈవెంట్ తీసుకున్నారు, సెకండ్ రోజు ఇంకొక ఈవెంట్ తీసుకున్నారు, థర్డ్ రోజు ఇంకొక ఈవెంట్. బట్ ఒక 3 to 4 minutes 3 to 4 times ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు ఆ న్యూరల్ ప్యాటర్న్స్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ న్యూరల్ హైవేస్ అనేది క్రియేట్ అవుతుంటుంది. ఒక పర్సన్ స్మోకింగ్ ఎందుకు చేస్తున్నాడు, ఆల్కహాల్ ఎందుకు తీసుకుంటున్నాడు అంటే అలాంటి హైవేస్ క్రియేట్ అయ్యాయి. ఆ హైవేస్ ని బ్రేక్ చేయాలి అండ్ కొత్త పాత్వేస్ ని, కొత్త హైవేస్ ని క్రియేట్ అవ్వాలి. ఈ రోజు మనం ఏం చేసాము, ఈ రోజు ప్యాటర్న్ క్రియేట్ చేసాం. ఇంకొక 3 days కంటిన్యూస్ గా చేస్తే అది ఒక పాత్వే మారుతుంది. ఒక ప్యాటర్న్ నుంచి పాత్వే నుంచి హైవేగా మారుతుంది. సో ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ అండి. ప్రాక్టీస్ విల్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. ఓకే, అండ్ యూ గో టు దట్ స్టేజ్. ఇక్కడైతే కాన్ఫిడెన్స్ అనేది ఇట్ బికమ్స్ యువర్ ట్రూ నేచర్. ఇట్ బికమ్స్ యువర్ ఇట్ బికమ్స్ యువర్ ఇన్హెరెంట్ నేచర్. అంతవరకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి. యూ హ్యావ్ టు డూ దిస్. ఓకే, థ్యాంక్ యూ సార్. అల్టిమేట్ గా న్యూరాన్స్ ఫైర్ కావడం అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అండి. ఆ న్యూరాన్స్ ఫైర్ అవ్వాలి, ఆ లాంగ్వేజ్ లోకి మీరు వెళ్ళాలి, ఆ ఎమోషన్ లోకి మీరు వెళ్ళాలి. అండ్ అది ఆ మూమెంట్ లోకి రాగానే ఆటోమేటిక్ గా అది ఫైర్ అవుతుంది. బికాస్ అలా ప్రోగ్రామింగ్ మనం చేస్తున్నామండి. దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్. థ్యాంక్ యూ సార్. గ్రేట్. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. శ్రీనివాసరావు గారు వెల్కమ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. My first of all, my humble pranams and gratefulness to young boy and Gampa Nageswara Rao garu to giving me a great opportunity to hear. After a gap of 8 years, I am hearing this type of psychological test. And wonderful. All these years I was in, though I am in a positive mood, sometimes in PR room. No, sir, branch sir, మీరు కొద్దిగా పరిచయం చేసుకోండి. You are from which branch? RR room. సార్ మీరు ఏ బ్రాంచ్ సార్, కొద్దిగా పరిచయం చేసుకోండి. CB10 శేఖర్ గారు గ్రూప్. శేఖర్ గారు, యా రైట్ సార్, వండర్ఫుల్, నైస్, గుడ్, నైస్. So though I was in multinational companies law, I had lot of trainings and first of all I am thankful to you sir very much. My humble pranams to you for given opportunity. And psychological గా మనకు చెప్పిన RR PR అన్నారు. మేము 40% RR లో ఉన్నాం, 60% PR లో ఉన్నాం. Now our mind should be diverse from day itself from. Okay, some technical problem. Satya garu, సార్ దగ్గర సిగ్నల్, ఫోన్ వచ్చింది, మొబైల్లో మాట్లాడుతూ ఫోన్ వచ్చింది సార్కు. ఓకే రైట్. సత్య గారు That's amazing, Andy. That's a different level of awareness, consciousness. Thank you so much. సత్య గారు ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. సత్య గారు
సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. చెప్పండి. ఇప్పుడు ఫాస్ట్ హ్యాపీనెస్ మూమెంట్, లేకపోతే ఎనర్జెటిక్ మూమెంట్, లేకపోతే పాజిటివ్ మూమెంట్ ని ద్వారా న్యూరాన్స్ ఫైట్ చేయటం ద్వారా మనం ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లోకి వెళ్ళాము. సో దానితోటి మనం న్యూ టార్గెట్స్ ఎంత పెద్దవైనా పెట్టుకోవచ్చా? ఒకటి. రెండో క్వశ్చన్, ఈ విధంగా ట్రై చేసేటట్లయితే ఎంత టైం తీసుకుంటుంది మనం పెట్టుకున్న టార్గెట్ ఆర్ గోల్ అచీవ్ అవ్వడానికి? ఎంత టైం పడుతుంది? ఈజ్ ఇట్ స్పెసిఫిక్ టైం పడుతుందా, లేకపోతే స్పెసిఫిక్ టైంలో అది ఐ మీన్ ఇన్ ఏ 6 months స్పాన్ ఆఫ్ టైంలో మనం అచీవ్ అవ్వాలి అని అంటే ఈ మూమెంట్ ని మనం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలా? ఇది సార్. ఓకే, గుడ్ అండి. బట్ సత్య గారు, లెట్ మీ టెల్ యూ, సి ఇప్పుడు మీరు ఒక గోల్ పెట్టుకున్నారండి. ఓకే, దిస్ ఈస్ యువర్ గోల్ టు అచీవ్ MDRT ఆర్ సమ్ పర్టికులర్ నంబర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ గోల్ ఏదైతే ఉందో, ఈ గోల్ ని అచీవ్ చేయడానికి మీకు చాలా రిసోర్సెస్ కావాలి. ఓకే, సో కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, ఎనర్జీ అవ్వచ్చు, యాక్టివ్ గా ఉండాలి అవ్వచ్చు. సో ఇలాంటి చాలా రిసోర్సెస్ కావాలి. సో ఇవన్నీ కూడా మనం కాన్షియస్ గా సెట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దర్ ఆర్ డిఫరెంట్ ప్రాసెస్ అండి. ఓకే, NLPలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుందండి. సో గోల్ గురించి దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ వెల్ ఫార్మ్డ్ అవుట్కమ్స్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. ఓకే, వెల్ ఫార్మ్డ్ అవుట్కమ్స్. అండ్ సెకండ్ ఏంటంటే టైమ్ లైన్ థెరపీ అని ఉంటుంది. టైమ్ లైన్. సో ఇలా వెల్ ఫార్మ్డ్ అవుట్కమ్స్ అండ్ టైమ్ లైన్ థెరపీ ద్వారా మీరు మీ గోల్స్ ని ఈజీగా అచీవ్ చేయడానికి ఒక వే ఉంటుందండి. బట్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ గోల్ ని ఆల్రెడీ అయినట్టు విజువల్ చేసుకోండి. ఆల్రెడీ చూడండి, ఆల్రెడీ మీరు ఆ గోల్ అచీవ్ చేశారు. ఓకే, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, మీరు ఏం చూస్తారు, ఏం వింటారు, అండ్ అది ఎప్పుడు అచీవ్ అవ్వాలనుకుంటున్నారు. ఒక గోల్, ఆ డెడ్ లైన్ సెట్ చేసుకోండి. ఎప్పటి వరకు ఆ గోల్ని అచీవ్ చేయాలనుకుంటున్నారు, ఆ డెడ్ లైన్ సెట్ చేసుకోండి. అక్కడ నుంచి వెనక్కి రండి. అక్కడ నుంచి వెనక్కి వస్తూ ప్లాన్ చేయండి. వాట్ ఆల్ ద థింగ్స్ ఐ నీడ్ ఇట్. ఓకే, అండ్ క్రియేట్ సమ్ మైల్ స్టోన్స్. ఒక్కొక్క మైల్ స్టోన్ క్రియేట్ చేయండి, ఎక్కడెక్కడ ఏ మైల్ స్టోన్ కావాలి అనేది. అండ్ దానికి వెళ్ళాలంటే మీకు రిసోర్సెస్ కావాలి, మీకు ఆ ఎక్సలెన్స్ జోన్ కావాలి. అప్పుడు ఈ సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ ని యూజ్ చేసుకుంటుండండి. సో సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మీకు ఆ స్టేట్ ఇస్తుందండి. బట్ ఆ స్టేట్ నుంచి మీరు మీ గోల్స్ విజువలైజ్ చేసుకుంటారు, మీ గోల్ సెట్టింగ్ ఉంటుంది. ఆ గోల్ని అచీవ్ చేసే ప్రాసెస్ లో మీరు వెనక్కి వస్తూ ఆ గోల్స్ ని మీరు అచీవ్ చేస్తున్నారు. గెటింగ్ ఇట్? సో ఇట్స్ అ డిఫరెంట్ టెక్నిక్ అండి. ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, ఐఎమ్ సారీ, ఇట్స్ జస్ట్ లైక్ రివర్స్ ఇంజనీరింగ్. అంటే దాంట్లో కొన్ని టెక్నిక్స్ ద్వారా రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వస్తున్నట్లు. ఎస్ అండి, కరెక్ట్. NLPలో ఆల్ ది టూల్స్ ఆర్ వెరీ ప్రాక్టికల్స్ అండ్ టూల్స్ ఉంటాయి. దాన్ని అప్లై చేస్తూ అచీవ్ అవర్ గోల్స్. సింపుల్. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, నమస్తే సార్. నమస్తే అండి భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్ సార్. దిస్ టైప్ ఆఫ్ సెషన్ ఎక్కడ జరగదు సార్, అద్భుతం జరిగింది సార్. నాది చిన్న డౌట్ సార్. చెప్పండి ప్లీజ్. ఎప్పుడు నెగిటివ్ థాట్సే వస్తుంటాయి సార్, దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనే దాని సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి సార్, ప్రతిసారి నేను ఇది అవ్వాలనుకుంటాను, అది అది ఆపోజిట్ జరుగుతుంది సార్. నా బై బర్త్ నుంచి అది నేను దాన్ని రివర్స్ అనుకుంటున్నాను. రివర్స్ అనుకున్నప్పుడు కూడా మళ్ళీ నెగిటివ్ వస్తుంది సార్. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి అనేది క్లారిటీ ఇవ్వండి. గుడ్. ఇప్పుడు భాస్కర్ గారు అడిగిన క్వశ్చన్ చాలా మందికి డౌట్ ఉంటుందండి. సో నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి, నెగిటివ్ థాట్స్ ఎలా కంట్రోల్ చేయాలి, అండ్ ఎలా ఎప్పుడు రివర్స్ అవుతుంటుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది. సో బేసికల్గా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ ఇమాజిన్ ఒక డార్క్ రూమ్ ఉందండి. సో డార్క్ రూమ్ లో ఉండి మనం డార్క్ ఉంది అని ఎన్నిసార్లు డార్క్ ఉందన్నా ఆ డార్క్నెస్ అలానే ఉంటుందండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ డార్క్ రూమ్ లో ఒక చిన్న క్యాండిల్ వెలిగించాలి. ఓకే, ఒక చిన్న క్యాండిల్ వెలిగించాలి. సో నెగిటివిటీని మనం దూరం చేయాలి అంటే మనం పాజిటివిటీని యాడ్ చేస్తూ ఉండాలి. సో బేసికల్ గా NLP ఏం చెప్తుందంటే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, NLP ఏం చెప్తుందంటే థాట్ అంటే ఏంటి? ఆ థాట్ ఈజ్ నథింగ్ బట్ ఒక విజువల్, ఒక ఆడిటరీ, ఒక కైనెస్థెటిక్. ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉందండి, ఆ ఇంపార్టెంట్ మీటింగ్ కి 10 o'clock వరకు వెళ్ళాలి. బట్ 9:30 అవుతుంది, మీరు ట్రాఫిక్ లో స్ట్రక్ అయ్యారు. ట్రాఫిక్ లో స్ట్రక్ అయినప్పుడు మీకు థాట్స్ వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి. అంటే ఏంటి? మీకు కొన్ని విజువల్స్ కనబడుతున్నాయి. మీరు ఆ మీటింగ్ కి లేట్ వెళ్ళారు, చాలా లేట్ అయింది, ఆల్రెడీ మీకు మీ కలీగ్స్ ఏదో అంటున్నారు, కొన్ని వినబడుతున్నాయి. ఓకే, మీ సెల్ఫ్ టాక్ జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎప్పుడు కొద్దిగా లేట్, ఇంత లేట్ ఎందుకు అవుతుంది, కొద్దిగా తొందరగా స్టార్ట్ అవుతే బాగుంటుండే అని చాలా చాలా నెగిటివ్ విజువల్స్ చూస్తున్నారు, వింటున్నారు. ఫీలింగ్ లో కూడా, బాడీలో కూడా ఒక ఫీలింగ్ అనేది జరుగుతుంది. బట్ యువర్ అన్కాన్షియస్ సింపుల్.
అది మనకు అర్థం కావట్లేదు అది అవుతుందని. సో ఒక థాట్ ఈస్ నథింగ్ బట్ వాట్? విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్. సింపుల్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మైండ్ లో ఏదైతే ప్లే అవుతుందో దాన్ని ఫస్ట్ గమనించాలి. అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏంటంటే ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేయాలి. దాన్ని పాజిటివ్ పిక్చర్స్ తో చూడాలి, దాన్ని పాజిటివ్ సౌండ్స్ తో వినాలి, దాన్ని పాజిటివ్ ఫీలింగ్ తో ఆ బాడీలో ఆ పాజిటివ్ ఫీలింగ్ ని మనం గమనిస్తూ ఉండాలి. ఇంతకు ముందు చెప్పినట్టు వేరే స్టేట్ లోకి వెళ్ళాలి. ఓకే, సర్కిల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది మనలో ఉంది. సో ఎస్ అని ఇంకొక స్టేట్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు పబ్లిక్ స్పీకింగ్ అనగానే కొంతమందికి ఏం కనబడుతుంది? నా షర్ట్ బాగాలేదు, నా ప్యాంట్ బాగాలేదు, నా టై బాగాలేదు అని కొంతమందికి అనిపిస్తుంది. అంటే నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, టాపిక్ మర్చిపోతానా, ఇంతమంది ఉన్నారు, 500 పీపుల్ ఉన్నారు, 500 పీపుల్ కి నేను చెప్పేది అర్థమవుతుందా అని మీలో ఒక ఇన్నర్ కమ్యూనికేషన్ జరుగుతుంది. సో జస్ట్ అవేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మీరు ఏం చేయండి, పాజిటివ్ పిక్చర్ చూడండి. ఇప్పుడు మీరు ఈ రోజు సెషన్ తర్వాత మిమ్మల్ని అందరూ వచ్చి కౌగిలించుకుంటున్నారు, వావ్ అమేజింగ్ సెషన్, బ్యూటిఫుల్ సెషన్ అంటున్నారు. ఆ పాజిటివ్ పిక్చర్ చూడండి, సౌండ్స్ వినండి. సార్ మీరు రోజు బ్యూటిఫుల్ సెషన్ తీసుకున్నారండి, చాలా మోటివేట్ అయ్యామండి, మీరు వండర్ఫుల్ టెక్నిక్, ప్రాక్టికల్ టెక్నిక్ ని మాకు చెప్పారు, అది వినండి. సో ఇక్కడ ఏంటంటే రీప్లేస్. ఇప్పుడు మీరు ఒక చిన్న గీత గీసారండి, ఈ చిన్న గీత గీసారు, ఈ గీత గీసారు, ఒక పెద్ద గీత, దీని పక్కనే ఇంకో పెద్ద గీత గీస్తే అది చిన్నగా మారిపోతుంది, ఇంకొక పెద్ద గీస్తే అది ఇంకా చిన్నగా మారిపోతుంది. అంటే మీరు ఏం చేస్తున్నారు, నెగటివిటీ అని ఆలోచించకుండా పాజిటివిటీని ఎక్కువ ఆలోచిస్తున్నారు. సింపుల్. ఓకే, సో యాడ్ మోర్ పాజిటివిటీ ఇన్ టు యువర్ లైఫ్. సింపుల్ అండి. నెగటివిటీని కర్స్ చేయకుండా పాజిటివిటీని యాడ్ చేయడమే లైఫ్ అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనిల్ కుమార్ గారు మాట్లాడండి సార్. అనిల్ కుమార్ గారు, కెన్ యూ అన్మ్యూట్ సార్? సో యాక్చువల్గా నాకు ఒక డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఏదైతే ప్రోగ్రామ్ లో చెప్పారో మాక్సిమం నేను పాజిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటానండి. ఒకవేళ లేదా అనేది తెలియదులే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నా లైఫ్ లో కొంతమందిని పాజిటివ్ గా మూవ్ చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళని పాజిటివ్ గా మార్చలేకపోతున్నాను. ఎంత ట్రై చేసినా కూడా నెగిటివ్ గానే ఉంటున్నారు. అంటే రిజల్ట్స్ కూడా ఎలా అవుతుందంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ నా బ్లడ్ రిలేషన్ అనుకోండి, సో వాళ్ళు మారాలి, సో వాళ్ళు అంటే వాళ్ళ మైండ్ సెట్ నాది కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పుకోను, బట్ నాది మిస్టేక్ ఉండొచ్చు. వాళ్ళది నా స్టేట్ ఆఫ్ మైండ్ ప్రకారం వాళ్ళది తప్పు అనిపించినప్పుడు వాళ్ళు మారితే మంచిగా ఉంటారు ఇంకా అనుకున్నప్పుడు వాళ్ళు మారట్లేదు, అట్లా మార్చలేకపోతున్నాను. ఎంత పాజిటివ్ కూడా ఆలోచిస్తున్నాను, మారతారు 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 అని ఆలోచిస్తాను, అయినా కూడా వాళ్ళు మారటం లేదు. సో హౌ అట్లాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి మనం? అంటే అట్లనే కస్టమర్స్ దగ్గరికి కూడా కొంతమంది క్లయింట్స్ ఉంటారు, వెళ్తాము చూద్దాం చేద్దాం అంటారు, ఆల్మోస్ట్ ఆల్ 3 to 6 months మాకు టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఎండ్ రిజల్ట్ అనేది చెప్పరు అనమాట. చిన్న పీపుల్ దగ్గర కూడా వెళ్తూ ఉంటాం కదా, వాళ్ళు అట్లా అట్లాంటి సిచ్యువేషన్ ఎట్లా ఓవర్కమ్ కావాలి? కరెక్ట్. సో లెట్ మీ టెల్ యూ, ఫస్ట్ థింగ్ ఏంటంటే అనిల్ గారు, మీరు అడిగిన 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ ఏంటంటే నేను ఒక పర్సన్ ని మార్చాలనుకుంటున్నాను, పాజిటివ్ గా చేయాలనుకుంటున్నాను, సో నాకు తెలిసింది వాళ్ళకి చెప్పి వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. ఓ దిస్ ఇస్ పర్ఫెక్ట్ అండి, ఇట్స్ చాలా బాగుంది. బట్ చూడండి, యూ కెనాట్ చేంజ్ ఎనీ పర్సన్. ఓకే, మీరు ఎవరిని చేంజ్ చేయలేరండి. అండ్ ఆ పర్సన్ పర్ఫెక్ట్ గా ఉన్నాడండి, గుర్తుంచుకోండి. ఆ పర్సన్ లో ఏ ప్రాబ్లం లేదు. ఆ పర్సన్ నెగటివ్ గా ఆలోచిస్తున్నాడు, ఆ పర్సన్ ఇలా ఎందుకుంటున్నాడు, ఆ పర్సన్ యాక్చువల్లీ పర్ఫెక్ట్ గా ఉన్నాడు, గుర్తుంచుకోండి. ఆ పర్సన్ లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మేబీ తన థింకింగ్ లో ప్రాబ్లం ఉంది, మేబీ తన బిహేవియర్ లో ప్రాబ్లం, బట్ ఆ పర్సన్ లో ప్రాబ్లం లేదు. ఆ పర్సన్ అందుకు ఎలా ఉన్నాడు యూనో అలా ఎలా ఉన్నాడు అంటే తనకున్న నాలెడ్జ్, తనకున్న అండర్స్టాండింగ్, తనకున్న అవేర్నెస్, తనకున్న నాలెడ్జ్ ప్రకారం, తనకున్న అండర్స్టాండింగ్ ప్రకారం, తనకున్న అవేర్నెస్ ప్రకారం తను పర్ఫెక్ట్ గా ఉన్నారండి. సో తను ఎప్పుడైతే తన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, తన అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది, తన అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, అప్పుడు ఆ పర్సన్ చేంజ్ అవుతాడు. అప్పటి వరకు ఆ పర్సన్ చేంజ్ అవ్వడు. సో అలాంటి అట్మాస్ఫియర్ ఇస్తున్నారా, ఆ పర్సన్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నా, అండర్స్టాండింగ్ అవేర్నెస్ లోకి వస్తున్నాడు. అండ్ దీని గురించే వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లాంగ్వేజ్. కొద్దిగా లాంగ్వేజ్ ప్యాటర్న్స్ మనం చేంజ్ చేస్తుండాలి.
సో అంటే మనం వాళ్ళ లాంగ్వేజ్ లోకి వెళ్ళాలి, వాళ్ళ పర్టికులర్ వాళ్ళ మైండ్ సెట్ లోకి వెళ్ళి వాళ్ళకు అనుగుణంగా మాట్లాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ చదవట్లేదండి, ఒక చైల్డ్ చదవట్లేదంటే ఆ చైల్డ్ యొక్క మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. కొంతమంది ప్లెజర్ కి మోటివేట్ అవుతారు, ఇంకొంతమంది పెయిన్ కి మోటివేట్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు ఆ చైల్డ్ ప్లెజర్ కి మోటివేట్ అయ్యే పర్సన్, ఇప్పుడు మీరు వెళ్ళి ఏం చెప్తున్నారు, తనకు పెయిన్ చూపెడుతున్నారు. బాబు నువ్వు చదవకుంటే నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు ఫెయిల్ అయితే నువ్వు రోడ్ల పైకి వస్తావు, నిన్నెవడు పట్టించుకోడు, నీకు జాబ్ ఉండదు, నువ్వు అడుక్కు తింటావు అంటే ఆ పర్సన్ మోటివేట్ అవ్వడండి. ఎందుకంటే తను ఎప్పుడు పెయిన్ చూడడు, తను పెయిన్ ద్వారా మోటివేట్ అవ్వడు, తను ప్లెజర్ ద్వారానే మోటివేట్ అవుతాడు. సో తనకేం చెప్పాలంటే నువ్వు ఈసారి చదువుకుంటే నీకు ఒక మంచి ర్యాంక్ వస్తుంది, నీకు ఇంకా మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు, ఓకే, నీ లైఫ్ ఇంకా బ్యూటిఫుల్ గా క్రియేట్ అవుతుంది, చూడ్డురా, యూనో యూ టేక్ హిమ్ టు ద ఒక మంచి కాలేజ్ తీసుకెళ్తారు, చూపెడతారు, ఇలాంటి కాలేజ్ నీకు అడ్మిషన్ దొరుకుతుంది నువ్వు ఇలా చదివితే. సో తను పెయిన్ కి మోటివేట్ అవ్వడు, బట్ మీరు పెయిన్ చూపెడుతున్నారు. సో పెయిన్ చూపెడితే మోటివేట్ అవ్వరు. సో ప్రతి ఒక్కరి పర్సన్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, ఒక పర్సన్కి ఒక మొడాలిటీ ఉంటుంది. సో ఎన్ఎల్పిలో యూ విల్ లెర్న్ ద సేమ్ థింగ్స్ అండి, సిమిలర్. సో అల్టిమేట్ గా ఏంటంటే యూ హ్యావ్ టు గ్రో అండ్ యూ హ్యావ్ టు షో దిమ్ ద వే, వాళ్ళని ఒక వేలోకి తీసుకెళ్ళాలి. ఓకే, సో మేబీ మీరు ఏదైతే చేస్తున్నారో దట్ ఈస్ నాట్ వర్కింగ్, దో యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎల్స్, మీరు ఇంకా కొత్తగా ట్రై చేయాలి. ఓకే, అండ్ యూ విల్ సక్సీడ్, డోంట్ వరీ సార్. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎనీ క్వశ్చన్స్? ఇంకా ఎనీ క్వశ్చన్స్ అండి? భాస్కర్ గారు? యా సార్. నో సార్. వెంకటేశ్వర గారు మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. యా వెంకటేశ్వర్ గారు, సారీ సార్, మీరు మ్యూట్ లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. యా ఇప్పుడు చెప్పండి. సారీ, మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళారండి. అలాగే అగైన్ క్లిక్ చేశారు మళ్ళీ. ఓకే ఓకే, చెప్పండి. మళ్ళీ నొక్కకండి ఇంకా మాట్లాడండి. నా పేరు డి వెంకటేశ్వర సార్, నవల బ్రాంచ్ 2 సార్. నమస్తే అండి, చెప్పండి సార్. బిజినెస్ మొత్తం మైనస్ లో ఉంది సార్, నాకు నెగిటివ్ ఉండేసరికి కొంచెం నర్వస్ అయిపోతుంది సార్. సారీ సార్. ఎన్ఎల్పి ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. సార్ నాకు ప్రాక్టీస్ చేస్తాను సార్. చెప్పండి సార్, చెప్పండి. ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్, లింక్ షేర్ చేయండి, ప్రాక్టీస్ చేస్తాను. లింక్ నేను షేర్ చేస్తానండి, లింక్ లో జాయిన్ అవ్వండి, మీకు ఎన్ఎల్పి గురించి అన్ని డీటెయిల్స్ మేము పెడతామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. లింక్ నేను షేర్ చేస్తాను, చూడండి. అనిల్ కుమార్ మాట్లాడండి, యు హావ్ బీన్ అన్మ్యూటెడ్. అనిల్ కుమార్ గారు ఆల్రెడీ అయింది సార్. అయిపోయిందా? లక్ష్మీపతి రాజు గారు చెప్పండి సార్. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. నాకు చిన్నప్పటి నుంచి బుక్స్ ఎక్కువ చదవడం, ప్రతి విషయం కూడా పాజిటివ్ గా ఆలోచిస్తూ అలవాటు అండి. ఏదైనా సరే ఇది ఖచ్చితంగా అవుతుందని అనుకుంటాను, ఎక్కడ అవ్వదనేది నేను ఆలోచించాను. ఇది ఏంటంటే సొసైటీలోని తిరగడం వల్ల వాళ్ళకున్న సర్కంస్టాన్సెస్ పరిస్థితుల వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంతమంది నెగిటివ్ థింకింగ్ ఉండొచ్చు, అది నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే దీనివల్ల ఏంటంటే నా గ్రోత్ లో నేను ఎన్ని క్రమంలో నేను సెల్ఫిష్ గా ఉండటం అనేది కరెక్టా, లేకపోతే వాళ్ళ పరంగా సర్వీస్ మైండ్ లో ఉంటుంది? లక్ష్మీపతిరాజు గారు, మీ వాయిస్ కొద్దిగా అర్థం అవ్వట్లేదు, బట్ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్, చూడండి మీ గోల్స్ కి వెళ్ళడానికి మీరు పాజిటివ్ గా ఉంటేనే మీరు మీ గోల్స్ వైపుకి వెళ్ళొచ్చండి. ఓకే, సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ అని అవి మనకు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయవండి. అవి ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే వెన్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ మై గోల్, వెన్ ఐఎమ్ నాట్ క్లియర్ అబౌట్ మై గోల్, అప్పుడు సర్కమ్స్టాన్సెస్, ఈవెంట్స్ అన్ని కూడా నన్ను డిస్టర్బ్ చేస్తుంటాయి. ఓకే, బట్ ఇది నా మైండ్ సెట్ ఎలా ఉంది, నా ప్రోగ్రామింగ్ ఎలా జరిగింది అనేది నా అవుట్కమ్ ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, బయట ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ ఫ్రమ్ టుడే మార్నింగ్. ఓకే, ఈరోజు మార్నింగ్ నుంచి మేము బయటికి వెళ్ళలేదు, లైక్ ఇట్స్ టూ హెవీ రెయిన్. సో ఇక్కడ కూర్చొని ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. ఏంటి రెయిన్ ఏంటి ఇలా ఉంది, ఈ ముంబైలో ఎప్పుడు క్లైమేట్ ఇలానే ఉంటుంది, ఓకే, ముంబై ఇస్ నాట్ గుడ్ సిటీ, నేను హైదరాబాద్ లో ఉంటే బాగుంటుండే అనేది ఇట్స్ ఫస్ట్ ఆప్షన్. బట్ సెకండ్ ఆప్షన్ ఏంటి, ఓకే ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ లో కూడా నేను ఎలా గ్రో అవ్వాలి, ఓకే, హౌ కెన్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ టు ద కరెక్ట్ థింగ్స్ అనేది నేను ఫోకస్, అంటే నా ఫోకస్ ఎక్కడ ఉంది అనేది నా అవుట్కమ్ ని డిసైడ్ చేస్తాను. సో సిచ్యువేషన్ ఎలా ఉండనివ్వండి, నేను ఎలా ఆలోచిస్తున్నాను అనేది మాత్రమే నా అవుట్కమ్ ని డిసైడ్ చేస్తాను. సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ హ్యావ్ వెరీ లీస్ట్ కంట్రోల్ ఇఫ్ యు ఆర్ ట్రూలీ యూ హ్యావ్ దట్ మైండ్ సెట్. ఓకే, అండ్ మైండ్ సెట్ అనేది ఇట్స్ నాట్ అది బుక్స్ చదవడం ద్వారానో లేదంటే ఒక పర్టికులర్ కోర్స్ ద్వారానో కాదండి, అది ఇట్స్ అ ప్రాసెస్ అండి, అది డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే, సో వి జస్ట్ హ్యావ్ టు వర్క్ ఆన్.
అంటే అవుట్ సైడ్ నుంచి ఫోర్సెస్ తగ్గించి మన ఇన్నర్ లో ఏవైతే ఫోర్సెస్ ఉంటాయో పాజిటివ్ గా వాటిని మనం ఆ పరిస్థితిలో ఉండాలనుకోవచ్చు. సార్ మీరు ఏదైనా మైక్ వాడుతున్నారు సార్? ఆర్ యూజింగ్ సమ్ మైక్ వాడుతున్నారా మీరు? మైక్ సార్. అందుకని మాకు మొత్తం రీసౌండ్ వస్తుంది. కావట్లేదు, మీరు వినడానికి పెట్టుకున్నారు, అది దాంతో రావట్లేదు సార్. సార్ ఇప్పుడు మనకి ఎక్కువ అవుట్ సైడ్ నుంచి ఫోర్సెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కాకుండా మనం ఏదైతే విన్నట్లు మనం ఏదైతే బిలీవ్ చేస్తామో ఆ బిలీవ్ సిస్టమ్ అనుగుణంగా ఉండాలని అంటారు మీరు. 100% అండి. మనం దేన్నైతే కంప్లీట్ గా పాజిటివ్ బిలీఫ్ అయినా నెగటివ్ బిలీఫ్ అయినా ఆ బిలీఫ్ కి అనుగుణంగానే మన బిహేవియర్ ఉంటుంది, మన థాట్స్ ఉంటాయి, మన ఫీలింగ్స్ ఉంటాయి, మన యాక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే బిలీఫ్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు థాట్స్ చేంజ్ అవుతాయి, ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి, యాక్షన్ చేంజ్ అవుతాయి, బిహేవియర్ చేంజ్ అవుతుంది. సో బిలీఫ్ సిస్టమ్స్ ని మనం గమనిస్తూ ఉండాలి. మనం స్ట్రాంగ్ గా దేన్ని బిలీవ్ చేస్తున్నాం అండ్ జనరల్ గా ఆ బిలీఫ్ సిస్టమ్ ని ప్రోగ్రామింగ్ చేయడమే ఎన్ఎల్పి చేసేదండి. ఓకే, ఎన్ఎల్పి వర్క్స్ ఆన్ ద బిలీఫ్ సిస్టమ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, కార్తిక్ గారు అన్మ్యూట్ చేసుకోండి. కార్తిక్ గారు వెల్కమ్. నా పేరు కార్తిక్ సార్. సార్ నేను ఏదైనా పని చేయొద్దని అంటే సార్ కస్టమర్ దగ్గరికి పోయి ఏ బ్రాంచ్ సార్ నాది, నా పేరు కార్తిక్ సార్, నేను మెదల్గూడ బ్రాంచ్ సార్. ఈ కోడ్ నెంబర్ చెప్పండి. కోడ్ నెంబర్ చెప్పండి సార్. 196994 సార్. ఇప్పుడు కొద్దిగా కాన్ఫిడెంట్ తగ్గుతుంది సార్, కొద్దిగా ఎవరితో మాట్లాడితే 1996. డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరు? రావ్ కుమార్ సార్ డిఓ సార్. కన్ఫ్యూజ్ కాకు, అడుగు, క్లారిటీ అడుగు క్వశ్చన్. లేదు సార్, నేను ఏదైనా ఎవరితో మాట్లాడాలన్నప్పుడు సడన్ గా ఎంత అంటే ఫియర్ కి అవుతా ఉంటుంది సార్. మనం అంటే మాట్లాడేటప్పుడు కాన్ఫిడెంట్ తగ్గిపోతా ఉంటది, ఏదైనా టెన్షన్ వస్తా ఉంటది. ఫస్ట్ ప్రిపేర్ అవుతా ఉంటా, ఇట్లా చెప్దాం అట్లా చెప్దాం అనుకుంటా. అడిగిపోయేసరికి మనుషులను చూసేసరికి నాలో ఏదో టెన్షన్ అనేది వస్తా ఉంటది, యాంగ్జైటీ లెక్క వస్తుంది. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి సార్? మన ఇంపాక్ట్ లో పబ్లిక్ స్పీకింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, EPS. జాయిన్ అయ్యారా అండి కార్తిక్ గారు? లేదు, వీళ్ళందరూ ఇంపాక్ట్ వాళ్ళు కాదు, ఎల్ఐసి వాళ్ళు. ఓకే, సో కార్తిక్ గారు ఇట్స్ చూడండి, ఇట్స్ మైండ్ సెట్ ప్లస్ స్కిల్ సెట్ అండి, రెండు మైండ్ సెట్ అండ్ స్కిల్ సెట్. సో కొంతమందికి మైండ్ సెట్ ఉంటుంది, నేను కాన్ఫిడెంట్ గా ఉండాలి, బట్ స్కిల్స్ నేర్చుకోవట్లేదు. ఇట్స్ అ స్కిల్ అండి. ఒక స్విమ్మింగ్ అనేది ఏంటి ఒక స్కిల్, డ్రైవింగ్ అనేది ఏంటి ఒక స్కిల్. సో పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఆల్సో స్కిల్ అండి. సో పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎవరైనా కానివ్వండి, దే ఆర్ నాట్ బార్న్ స్పీకర్స్. వాళ్ళు నేర్చుకున్నారు, ఆ ప్రాసెస్ లో నేర్చుకున్నారు, ఎక్స్పీరియన్స్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఫియర్ లోకి వెళ్తున్నారు అంటే మీ మైండ్ లో ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ ఏంటి? ఫియర్ సాంగ్. ఓకే, ఒక స్టేట్ లో ఉంటున్నారు, అక్కడ నుంచి బయటకు రావాలి. ఫస్ట్ మైండ్ సెట్ పాజిటివ్ గా వెళ్ళాలి, అక్కడ నుంచి కరెక్ట్ సాంగ్స్ ప్లే అవ్వాలి. రైట్, దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవాలి. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కమ్యూనికేషన్ చేసినప్పుడు ఒక వర్డ్స్ ని ఎంత క్లియర్ గా మాట్లాడాలి. ఓకే, అండ్ మనం చెప్పాలనుకున్నది ఎలా చెప్పాలి. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్. సో కార్తిక్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ జాయిన్ పబ్లిక్ స్పీకింగ్ అనే ఒక కోర్స్ ఉంటుంది మన ఇంపాక్ట్ లో. సో పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోండి, ట్రైన్ ద ట్రైనర్ అనేది బ్యూటిఫుల్ కోర్సెస్ అండి. బికాస్ మనలో డెవలప్మెంట్ అనేది స్కిల్స్ కూడా నేర్చుకోవాలి, మైండ్ సెట్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఈ రెండు, మైండ్ సెట్ అండ్ స్కిల్ సెట్ రెండు కరెక్ట్ గా ఉంటే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, సో వర్క్ ఆన్ దిస్. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోర్ సాంబశివరావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నా పేరు సాంబశివరావు అండి, ఖమ్మం బ్రాంచి. సార్ నా క్వశ్చన్ ఏంటంటే లేజినెస్ ని ఓవర్కమ్ చేయటం ఎట్లా? ఎందుకంటే చాలా డే ప్రోగ్రామ్ రాసుకుంటాము, కాస్త టిఫిన్ అది చేయగానే మగతగా ఉండి కొద్దిసేపు ఆగి వెళ్దామని అనిపించుద్ది. మళ్ళీ ఆ తర్వాత ఇంక వేరే దేంట్లోకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. దాన్ని ఎట్లా ఓవర్కమ్? ఓకే అండి, సో ఓవర్కమింగ్ పైన ఎప్పుడైనా ఎనర్జీ ఎక్కువగా పెట్టకండి డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ అస్. ఓకే, సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? బేసికల్ గా ఏంటంటే మీరు దేన్నైతే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారో అది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ప్రాబ్లం పైన ఫోకస్ చేస్తే ప్రాబ్లం ఎక్స్పాండ్ అవుతుంది, లేజినెస్ పైన ఫోకస్ చేస్తే లేజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు లేజినెస్ కంటే కూడా నేను యాక్టివ్గా ఎలా ఉండాలి, లేజినెస్ ని ఓవర్కమ్ చేయాలంటే ఇది ఎప్పుడు వీ క్యాన్ డూ ఇట్, బట్ యాక్టివ్గా ఎలా ఉండాలి, డే అంతా యాక్టివ్గా ఎలా ఉండాలి, డే అంతా ఎనర్జెటిక్గా ఎలా ఉండాలి. సో ఎవరైతే ఎనర్జెటిక్గా ఉంటున్నారో వాళ్ళు ఎలా ఉంటున్నారు? బికాస్
వాళ్ళకు ఒక మైండ్ సెట్ లో ఒక గోల్ అనేది క్లియర్ గా ఉంటుంది, ప్లాన్ అనేది క్లియర్ గా ఉంటుంది, యాక్షన్స్ క్లియర్ గా ఉంటాయి. అండ్ దే ఆర్ యూజింగ్ దిస్ టెక్నిక్స్ అండి. ఆ VAKs అని చేంజ్ చేస్తున్నారు, ఆ VAKs లో ఉంటున్నారు. ఓకే, ఒక పర్సన్ లేజీగా ఉంటున్నాడు అంటే తనకు ఒక కొన్ని ఇమేజెస్ కనబడుతున్నాయి, తన సౌండ్ వింటున్నాడు, ఈ రోజు చాలా లేజీగా ఉంది, ఈ రోజు బాడీ సరిగ్గా లేదు, ఈ రోజు వర్క్ వెళ్ళాల్సిన అవసరం లేదు అంటే దెర్ ఇస్ సమ్ ఇన్నర్ కమ్యూనికేషన్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. అది గుర్తు, అది అవేర్నెస్ లోకి రావాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు షిఫ్ట్ దట్. ఆ టాక్ చేంజ్ అవ్వాలి. ఓకే, ఆ కమ్యూనికేషన్ చేంజ్ అవ్వాలి, ఆ యొక్క ఫీలింగ్స్ చేంజ్ అవ్వాలి. రైట్, సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు మార్నింగ్ నిద్ర లేచి ఈ వర్క్ చేస్తే మీకు ఒక 1 crore rupees వస్తుంది. మీరు చేస్తారా చేయరా? సంబశివర గారు చేస్తారు, ఎందుకంటే 1 crore rupees. వావ్ అంటే 1 crore అనగానే చూడండి అక్కడ డిఫరెంట్ సౌండ్స్ వింటున్నారు. 1 crore వస్తుంది ఈ రోజు ఈ టాస్క్ చేస్తే. సో లెట్ మీ డూ ఇట్. సో దాన్ని మనం క్రియేట్ చేసుకోవాలండి కాన్షియస్ గా. ఓకే, అది ఆటోమేటిక్ గా రాదండి, దాన్ని కాన్షియస్ గా డెలిబరేట్ గా మనం క్రియేట్ చేసుకుంటూ ఉండాలి, ఆ స్టేట్ ని క్రియేట్ చేసుకుంటూ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్. ఫ్రెండ్స్, నౌ వీఆర్ చాలా లేట్ అయిపోయింది. వారికి లింక్ కూడా పెట్టారు. రేపు ఇంకొక గొప్ప సైకాలజిస్ట్ క్లాస్ ఉంటుంది. రేపు క్లాస్ పేరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మన జీవితాన్ని, మన బిజినెస్ను, మన ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేస్తూ నడవాలి అనే క్లాస్ రేపు ఉంటుంది. సీనియర్ మోస్ట్ సైకాలజీ లెక్చరర్ సైకాలజిస్ట్ రాజేశ్వరి మ్యామ్ రేపు వారి క్లాస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, రేపు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. మీరు ఒకవేళ కెమెరా ఆపేసేది ఉంటే మీ కాళ్ళకు నమస్కారం పెడతాను. జైన్ కాకండి బాస్, నా వాల్యూ పోతుంది, ఇక్కడ నా ఇజ్జత్ పోతుంది. కెమెరా ఆపి ఇక్కడ రావడం ఏందా ఆశయంగా? మీ బానిసలం అనుకుంటున్నా మీరు ఇక్కడ? నో, ప్లీజ్ స్విచ్ ఆన్ ది కెమెరా, స్విచ్ ఆన్ ది కెమెరా. డిసిప్లిన్ కూర్చోండి, లేకుంటే వెళ్ళిపోండి. ఇప్పుడు ఏమవుతుంది బాస్ అంటే అటెంటివ్ ఉంటుంది. దీనికి ఫీజు పెట్టారనుకో ఇలా చూస్తుంటారు మీరు. పుణ్యాన్ని కాబట్టి కేర్ చేయట్లేదు. నరేంద్ర మావల్ కాబట్టి అనుకుంటా. ఓకే, సో ఫ్రెండ్స్, నా మాట ఏనండి, దయచేసి నేను నమస్కారం పెడుతున్నాను. కెమెరాలు ఆన్ చేయండి, కెమెరాలు ఆన్ చేయండి, కెమెరా ఆన్ చేయండి, వీడియో కెమెరా ఆన్ చేయండి. ఒకవేళ వీడియో కెమెరా ఆపేసేది ఉంటే, ఇప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారండి, వాళ్ళ అమ్మగారి తిథి ఏదో ఇంట్లో అవుతుంది, నేను వీడియో బాగుండదు సార్ ఆపేశాను చెప్పండి, మాకు చాటింగ్లో పెట్టండి. ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ వీడియో ఫర్ సో రీజన్. అది బాగుంటుంది కదా. ఏంటి ఒక బానిసలాగా అయిపోయింది మా బతుకంతా. వెరీ బ్యాడ్ అండి, ఇది వెరీ బ్యాడ్ బిహేవియర్. మాకు 2 కావాలి, మేము కంటిన్యూ చేయాలి. ఇక్కడ రేపు ఇప్పుడు మానేస్తాను, నాకేం అవసరం ఉంది? రిటైర్మెంట్ పెన్షన్ హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాను, మంచిగా బతుకొచ్చాను. మీ గురించి నేను తపన పడుతుంటే మీరు నన్ను కేర్లెస్గా ఉన్నారు. మీరు దయచేసి వీడియో లాంచ్ చేయండి, నెంబర్ 1. తర్వాత ఈ క్లాస్ అయినాక గ్రూప్లో మీరేం నేర్చుకుని 4 వాక్యాలు రాయండి. రాయకూడదు మీ వాక్యాలని పోవుగాక, మీ పాలసీలు పోవుగాక. అందుకనే మీరు తప్పకుండా 100%గా చేయండి బాసి. ఇవ్వడం నేర్చుకోండి మిత్రమా, ఇంత ప్రేమగా చేస్తున్నాం కదా, మీరు కూడా రండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ నవీన్ గారు మాట్లాడండి. 19 నవీన్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు నవీన్ కుమార్. క్లోజ్ చేద్దాము, ఎల్ఐ గారితో క్లోజ్ చేద్దాం ప్లీజ్. రైట్, నవీన్ మాట్లాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు నవీన్ కుమార్, జడ్చర్ల బ్రాంచ్ నుంచి. సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ లో చీటర్స్ కొన్ని బ్యాడ్ హ్యాపెన్స్ అయి ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో కొంతమంది పర్సన్స్ తో. బట్ ఇప్పుడు మనం మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని టచ్ చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే చీటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు న్యూరాన్స్ అనేటివి యాంగ్రీ చూపిస్తాయి. హౌ కెన్ వి కంట్రోల్ దట్? అది ఒక్కసారి చెప్పండి సార్. ఓకే అండి, సో న్యూరాన్స్ యొక్క బిహేవియర్ ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు యాక్చువల్లీ ఇప్పుడు జనరల్ గా చూడండి, జూనియర్ కేజీ, సీనియర్ కేజీ, తర్వాత 10th స్టాండర్డ్, తర్వాత డిగ్రీ లెవెల్ అనేది ఉంటుంది. సో ఎన్ఎల్పిలో కూడా అలానే ఉంటుంది. సో ఎన్ఎల్పిలో దేర్ ఆర్ సర్టెన్ టెక్నిక్స్ అండి. కొన్ని టెక్నిక్స్ ఏం చేస్తాయంటే ఒక 10 years పెయిన్, 15 years పెయిన్ ని కూడా ఒక 5 minutes లో 10 minutes లో కూడా డిలీట్ చేసేంత పవర్ ఎన్ఎల్పికి ఉంటుందండి. ఎందుకంటే అల్టిమేట్ గా మనం న్యూరాన్స్ అనే ఒక భాషను నేర్చుకుంటున్నాం. అంటే మన మైండ్ కున్న భాష ఏంటంటే ఈ విజువల్, ఆడిటరీ, కైనెస్థెటిక్ అనే ఒక భాష. ఆ భాషతోనే మనం దాంతోటే మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఒక పెద్ద రోడ్ ఉందండి, ఒక పెద్ద రోడ్ ని బ్రేక్ చేయాలంటే ఒక డైనమైట్ పెట్టేస్తాం, డైనమైట్ పెడితే ఆ రోడ్ బ్రేక్ అవుతుంది. ద సేమ్ వే హ్యాపెన్స్ విత్ అవర్ మైండ్ ఆల్సో, రైట్? సో ఒక పర్సన్ చీటర్ అని ఉంటే, ఒక పర్సన్ చీటర్ అని అనిపిస్తే ఒక కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనేది, ఒక కైండ్ ఆఫ్ న్యూరాన్స్ అనేది ఫైర్ అవుతున్నాయి. అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఓకే, అది మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా అది వస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే దాన్ని మనం డిలీట్ చేయొచ్చు అండి, కావాలంటే దాన్ని డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు,
అండ్ ఆ అమ్మాయి గురించి చాలా బాధపడుతున్నాడు అండ్ టెన్షన్ లో ఉన్నాడు, ఎందుకంటే అమ్మాయి విడిచిపెట్టిపోయింది. ఓకే, బట్ ఒక 5 years తర్వాత అప్పటి వరకు తను లవ్ లోనే ఉన్నాడు. ఈవెన్ అమ్మాయి పోయిన తర్వాత కూడా 5 years వరకు తను లవ్ లోనే ఉన్నాడు ఆ అమ్మాయితో. ఇప్పుడు ఒక 5 years తర్వాత ఆ అమ్మాయి ఇంకొక చిన్న బాబుతో కనపడింది. కనపడగానే తన మైండ్ లో ఫస్ట్ ఉన్న ఇమేజ్ అన్ని పోయాయి, కొత్త ఇమేజ్ కనబడుతుంది. నేను నా లైఫ్ లో సఫర్ అవుతున్నాను, బట్ తను మాత్రం హ్యాపీగా ఉంది. నేను నా లైఫ్ ఎందుకు, ఇప్పుడు తన కొత్త ఇమేజ్ కనబడుతున్నాయి. అంతవరకు ఆ అమ్మాయిని మర్చిపోలేకపోయాడు. ఆ ఒక్క నిమిషం నుంచి తను కంప్లీట్ గా మర్చిపోవడానికి స్టార్ట్ చేశాడు, మర్చిపోయాడు. అలా ఎలా క్రియేట్ అయిందంటే అంతవరకు చూసిన ఇమేజెస్ వేరు, ఇప్పుడు చూస్తున్న ఇమేజెస్ వేరు. ఓకే రైట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొంతమంది లవ్ ఫెయిలియర్ తర్వాత బయటికి ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ దెమ్, బట్ వాళ్ళ మైండ్ లో అలాంటి ఇమేజెస్ పిక్చర్స్ సెట్ అయ్యాయి, అలాంటి సౌండ్స్ వింటున్నారు, అలాంటి ఫీలింగ్ లోకి వెళ్తున్నారు. మళ్ళీ అదే ఇమేజెస్ కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. సో దాన్ని కనుక డిలీట్ చేసేస్తే, దాన్ని కనుక చేంజ్ చేస్తే కొత్త లైఫ్ ని క్రియేట్ చేసుకుంటారు. ఓకే రైట్, సో మన ఫ్యూచర్ ని మనం ప్రిపేర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో అందరిది అయిపోయింది, ఆల్ క్వశ్చన్స్ హావ్ బీన్ టేకెన్. ఇంకెవరు లేరు అనుకుంటాను మిత్రులారా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం రేపు సేమ్ టైం కలుస్తాము. అయితే మీరందరూ కూడా వీడియోలో ఆన్ చేసేది ఉంటేనే రండి, లేకుంటే రాకండి. నేను గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అయితే నేను గుడ్ ఈవినింగ్ సార్. అసలు ఇందాక నేను హ్యాండ్ రేజ్ చేసింది ఎందుకంటే సార్, ఒక్కొక్కసారి ఏదన్నా లాంగ్ జర్నీలు ఉన్నప్పుడు విందామన్న ఉద్దేశం పెట్టండి. అదే సార్, ఇందాక మీరు అన్నారు కదా, అదొకటి మంచి ఆప్షన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే కనీసం చూడలేకపోయినా అంటే మేము వీడియో లేకున్నా సరే కనీసం వినడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ జర్నీ ఉందనుకోండి, లాంగ్ జర్నీ మీరు డ్రైవింగ్ చేస్తున్నారా లేకుంటే మీరు బస్సులో కూర్చున్నారా? సార్ ఇక అంటే అన్ని రకాలు ఉంటాయి సార్. మనం వినండి సార్, ఇలా వింటూ ఉండండి. ఆయన పక్కన ఏంటంటే వీడియో ఆపేసి పాలసీ క్యాన్వా చేయి అంతే. సార్ ఇంకొకటి సార్, ఈ సెషన్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏ సమయంలో ఎలా ఉండాలి, మనమే సెల్ఫ్ రిఫ్రెష్ కావాలనేది నాకు బాగా నచ్చింది సార్. ఎందుకంటే అన్ని అనుకూలంగా ఉండయి కాబట్టి దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయడం కోసం ఈ సెషన్ చాలా బాగుంది సార్. నేను సిరిసిల్ల బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు బైకేనండి. థ్యాంక్ యూ సార్. ఈ సెషన్ నిజంగా వండర్ఫుల్ సెషన్. మేము ఎన్నో సెషన్స్ చాట్ లో పెట్టండి సార్, ప్లీజ్ చాట్ లో పెట్టండి. థ్యాంక్ యూ. మీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరు సార్? వాసుదేవ్ సార్. మీరు గీతా భవన్ కర్నూలు వచ్చేప్పుడు సార్ రాకెట్ కింద లైట్ అగ్గిపుల్ల గుర్తుంది సార్, మర్చిపోలేదు సార్ మిమ్మల్ని. గుర్తు చేస్తుండే ఇక్కడ అగ్గిపుల్ల సార్. విల్ మీట్ టుమారో ఈవినింగ్ 8 PM సార్. రేపు మార్నింగ్ కూడా క్లాస్ ఉంటుందండి. మార్నింగ్ 7 AM క్లాస్, ఇది ఆప్షనల్. దానికి వీడియో ఒక్కర్లే. రేపు మార్నింగ్ 7 o'clock క్లాస్కు వీడియో అవసరం లేదు. వీడియో నేను కూడా ఆపేస్తాను. వీడియో అవసరం లేదు, ఎందుకంటే బ్రష్ చేసుకుంటే ఇలా పెట్టుకుంటే బాగుండదు కదా. ఓకే, కాబట్టి వినండి. రేపు మార్నింగ్ 7 o'clock. రేపు మార్నింగ్ ఫేమస్ హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్ మల్లికార్జున రావు గారు, సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఫేమస్ అండి, అంత ఫేమస్ అయినా. ఆయన దినచర్య ఎలా ఉంటుంది, ఏం చేయాలి, దాని గురించి రేపు చర్చ ఉంటుంది. ఎల్లుండి పట్టాభిరామ్ గారు ఉంటుంది. అలా ప్రతిరోజు మార్నింగ్ టైంలో కూడా అద్భుతమైన స్పీకర్లు ఉంటారు, ఈవినింగ్ స్పీకర్లు ఉంటారు. ఇక మిగతా టైంలో బిజినెస్ చేసుకోండి. మార్నింగ్ గుడ్ స్టార్ట్ చేయండి, ఈవినింగ్ క్లోజింగ్ స్టార్ట్ చేయండి. పాజిటివ్ ప్రపంచంలో ఒక 21 రోజులు ఉంటే మీరు పాజిటివ్గా ఉంటారు. వీడియో ఆన్ చేయకుండా సాయంత్రం మాత్రం బాగుండదు. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ నరేంద్ర. అండ్ ఐ రిక్వెస్ట్ సుదర్శన్ గారు అండ్ ప్రపోజ్ vote of thanks to నరేంద్ర గారికి. Thank you so much sir. Thank you for the opportunity. Vijay, please talk. సార్ ఈనాటి సార్ సుదర్శన్ గారు, విజయ్ గారు వచ్చారు. విజయ్ మన మిత్రులు ఫీడ్బ్యాక్ చెప్పట్లేరు. ఎన్ని రిక్వెస్ట్ చేసినా కానీ వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఫీడ్బ్యాక్ మటుకు ఇవ్వట్లేరు. పాలసీ క్యాన్సిల్ అయిపోగాక ఒక మాట బాగుంది ఇలా అంటే ఎంత ఎంకరేజ్మెంట్ ఉంటది. డబుల్ స్ట్రెంత్ వస్తుంది కదా. అంతే కదా స్పీకర్ కి. ఇట్స్ అవర్ మినిమం కర్టసీ టు షో అవర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద ట్రైనర్. అది మనం గ్రూప్లలో ఫీడ్బ్యాక్ షేర్ చేయండి దయచేసి మిత్రులారా. అప్పుడు రాని వాళ్ళు కూడా వస్తారు. అది వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకెవరైనా ఒకవేళ కొంతమంది రన్నింగ్ నోట్స్ రాస్తున్నారు, అలా రాసి పెడితే ఇంకా బాగుంటుంది. అట్లా థ్యాంక్ యూ. రైట్, సో రేపు మార్నింగ్ హ్యాండ్ రైటింగ్ మల్లికార్జున్ గారు,
రేపు ఈవినింగ్ సీనియర్ మోస్ట్ సైకాలజీ లెక్చరర్ రాజేశ్వరి గారు ఎక్స్ట్రాడినరీ ఉంటాయండి రేపు 2 క్లాసులు కూడా. ఇవన్నీ కూడా మన ఎల్ఐసికి రిలేటెడ్ ఉంటాయి. ఓకే, సో డే ఆఫ్టర్ టుమారో మళ్ళీ ఇంకోటి సెషన్ ఇలా ఉంటుంది. నేను బిజీ ఉన్నప్పుడు విజయ్ గారు చూసుకుంటారు. నేను మొత్తం నన్ను ఇక్కడ కూర్చుండబెట్టారు విజయ్ గారు ఉన్నారు. ఓకే, నా సుదర్శన్ గారు ఓ టు యూ ఫర్ అవుట్ ఆఫ్ థ్యాంక్స్. గాట్ ఇట్. ఈనాడు ఏజెంట్లను మోటివేట్ చేయడానికి వచ్చిన నరేంద్ర సార్ ముంబై గారికి, అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి గంప సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా, ఇంత శ్రద్ధతో ఇప్పటి వరకు కూడా 185 మంది ఏజెంట్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాయంకాల సమావేశాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ముగించింది. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. Okay. So friends, we'll meet you tomorrow morning 7 a.m. Okay, Narendra, thank you very much, my dear. Thank you. Thank you so much, sir. Thank you. ఓకే, సో మిత్రులారా, నరేంద్ర గారిది బ్యాచ్ ఉంటుందండి. ఇది ఎన్ఎల్పి కోర్ స్కిల్స్ అని ఒక క్లాస్ ఉంటుంది. తర్వాత ఎన్ఎల్పి ఉంటుంది, ఎన్ఎల్పి మాస్టర్ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇవన్నీ నేర్చుకోవాలంటే నాతో టచ్లో ఉండండి. నరేంద్ర గారితో నేను నేర్పిస్తాను. మనకి ఎల్ఐసి కావాలంటే ఎల్ఐసి ఎక్స్క్లూజివ్ 200 మంది క్లాస్ చెప్పంటే ఇది ఈ 15 తరగతితో వారితో రిక్వెస్ట్ చేసి వారితోనే పెట్టిస్తాను. లేదంటే అందరితో కలిపి నేర్చుకోవాలంటే కూడా నేర్చుకోవచ్చు మీరు. కానీ మన క్లాసులు నడుస్తున్నాయి కాబట్టి అది కూడా సేమ్ 8 o'clock ఉంటుంది మరి ఆ క్లాస్ కూడా. ఇది ఎన్ఎల్పి కోర్ స్కిల్స్ క్లాస్ 8 o'clock ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అందరి ఇంటికి వచ్చేటప్పుడే కాబట్టి నేను మీకు అన్నీ నేర్పిస్తాను. మిత్రులారా, నన్ను వదలకండి. నేను మిమ్మల్ని వదలా. ఎండి అంటే అయ్యేంత వరకు వదలా. మేము ఇద్దరం అక్కడ విజయ్, ఇక్కడ నేను ఇట్లా పట్టుకున్నాం గట్టిగా. ఓకే, అదే రకంగా మీరు చేయండి. మరి వీడియోలు మాత్రం ఆన్ చేయండి బాస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, జై ఎల్ఐసి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై మాతరం.